హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాక్ట్రెస్ పులిసీత గారు. నమస్తే అండి. నమస్తే అండి. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? బ్యాక్గ్రౌండ్ అండి పెద్ద చెప్పుకోదగ్గ బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి. 2 బర్రెలు 2 ఆవులు 1 ఎకరా పొలం, ఆ మల్లె తోటలు అవి తప్పితే ఇంకా నా బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. చాలా సింపుల్ గా త్రిషా గారు చెప్తారు కదా, నాకు 4 గీదలు ఉన్నాయి, నాకు ఒక ఇట్లా 10 ఎకరాల పొలం ఉంది, 2 ఆవులు ఉన్నాయి అంటారు కదా. దువ్వాడ శ్రీనివాసరావు గారిని పార్టీలో నుంచి తీసేశారు. కూడా లోకేష్ గారిని నెక్స్ట్ సీఎం అయ్యే ఇది ఉంది అని చెప్పినందుకే తీసేశారని చెప్పి ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళిద్దరు చాలా బాధపడుతున్నారు. మీరేం మాట్లాడతారు? నిజం చెప్పాలంటే వాళ్ళది నిజమైన ప్రేమ అండి. ప్రపంచం మొత్తం ఏలెత్తి చూపిస్తున్నా కూడా అవన్నీ వదిలేసి మాకు ప్రపంచంతో పని లేదు, మాది పవిత్రమైన ప్రేమ అని ఒక గట్టిగా స్ట్రాంగ్ గా నవ్వుతారేంటండి. పాటలు కూడా బాగా పాడతారని విన్నాను. ఒక పాట పాడండి. అయ్యో ఏదో పాడతానండి. ఏదో ఒక పాట పాడండి, ఒక 3 లైన్స్. బయట చెంగు పాడిందయ్యో పరువాల పాట, తట్టి తట్టి ముత్తోటిస్తే అది రేను ఆట. సూపర్. బయట చెంగు పాడిందయ్యో పరువాల పాట, తట్టి తట్టి ముత్తోటిస్తే. మీకు రోజా గారికి పర్సనల్ గడ్జ్ ఉందా? వీళ్ళకి పని బాట ఏం లేదండి. ఈ పొలిటికల్ వచ్చిన తర్వాత ప్రకాష్ రాజ్ గారి పోస్టులు చూస్తే కనుక వన్స్ గవర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత మీరు అంతగా పట్టించుకోవట్లేదు, హిందూ ధర్మం ఇవన్నీ అవసరం లేదు, ఆ మాల వేసుకున్న దాని గురించి కూడా చాలా కాంట్రవర్సీ చేశారు. మీరు ఏమంటారు దీని గురించి? ఆయన ఏంటంటే అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థం కాదు. ఆయన మాటలు కూడా తీసుకొని మాట్లాడాల్సిన అవసరం నాకైతే లేదనిపిస్తుంది. నాగబాబు గారి గురించి కూడా మాట్లాడిన సందర్భం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇంత కష్టపడి చేశారు అని అంటే ఎవరు దోహదపడలేదు, అది ఆయన అదృష్టము. ఇంకెవరన్నా అనుకుంటే వాళ్ళ కర్మ అని అంటే అది వర్మ గారి గురించే మాట్లాడారు. సో అలా మాట్లాడడం యాక్టింగ్ ఫీల్డ్ అనే పాటికి ప్రతి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళే దీని గురించి పోస్టులు పెట్టినవి ఉన్నాయి. వరలక్ష్మి శరత్ కుమార్ గారు నేనే ఫేస్ చేశాను అంటే, అంత పెద్ద శరత్ కుమార్ గారు వాళ్ళ అమ్మాయే కాస్టింగ్ కౌచ్ గురించి ఫేస్ చేశారు అంటే, సో మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా కాస్టింగ్ కౌచ్ కానీ? ఇట్లా ఏం లేదండి. ఇప్పుడు ఒక పెద్ద పేరు వచ్చేసింది, ఏమొచ్చేసిన తర్వాత ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇలాంటిదని మాట్లాడితే నాకు నిజంగా చెంపపెట్టి కొట్టాలనిపిస్తుంది. మీరు ఎప్పుడు బాధపడిన సందర్భం ఉందా కామెంట్స్ చూసి? లేదండి, ఎందుకు బాధపడతాను. హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాక్ట్రెస్ పులిసీత గారు. సో యాక్టింగే కాదు, స్పోక్స్ పర్సన్ కూడా. సో ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే తప్పు ఉందంటే అలా చీల్చి చెండాడేస్తారు. సో అలాంటి పర్సన్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ఇంకా ఏమేమి మూవీస్ చేస్తున్నారు, రామం, రాఘవం లాంటి మూవీస్ చేస్తారు, అండ్ ఇంకా ఎలాంటి మూవీస్ చేస్తున్నారు, ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నారు, తనకి ఏది ఇంట్రెస్ట్ అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? యా సూపర్ అండి. మీరు ఎలా ఉన్నారు? నేను అసలు బాగున్నామండి. సో థ్యాంక్ యూ ఫర్ ద కమింగ్. సో చెప్పాలి మీరే, ఇప్పుడు మూవీ జర్నీ స్టార్ట్ చేశారు అంటే యాక్ట్రెస్ కన్నా కూడా మాకు స్పోక్స్ పర్సన్గా చాలా దగ్గర అయ్యారు. ఓకే. సో దానివల్ల మేము యాక్ట్రెస్ ఓకే, బట్ ఆ స్పోక్స్ పర్సన్గా కూడా మాకు మైండ్లో ఉండిపోయారు అనమాట. ఓకే. సో అక్కడ ఏదైనా కరెక్ట్గా లేదు అంటే కంపల్సరీ మాట్లాడతారు పులిసీత గారు అనేది ఒక ఇది ఉంది. సో అసలుకి నాకు ఫస్ట్ మీరు కలిసినప్పుడల్లా నాకు ఒక క్వశ్చన్ అడగాలని ఉండిపోయింది అనమాట. అయ్యో అడిగేయండి. మీకు రోజా గారికి పర్సనల్ గడ్జ్ ఉందా? ఏం లేదండి, అసలు ఆవిడెవరో కూడా నాకు తెలియదు. అంటే ఒక ఎండి తెరపైన చిన్నప్పటి నుంచి చూసిన ఒక యాక్ట్రెస్, ఒక హీరోయిన్ తప్పితే అదర్వైజ్ తనకి నాకు అవినవ సంబంధాలు ఏమీ లేవు. తను నాకు మంచిగా మూవీస్లో యాక్ట్ చేసేటప్పుడు ఒక యాక్టర్గా తెలుసు. ఈ పొలిటికల్ వచ్చిన తర్వాత ఆవిడ రోజా కాస్త వేరే విధంగా కనిపిస్తున్నారు అనమాట మాకు. నాకే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ అందరికీ అలాగే కనిపిస్తున్నారు. ఆవిడ యొక్క మాట్లాడే విధానం కానీ ఏదైతే నోట్లో నుంచి వస్తాయో వాటి వల్ల ఆవిడ అలా అయిపోయారనమాట. అంతే తప్ప పర్సనల్గా ఏం లేదండి. పర్సనల్గా ఏం లేదండి. సో ఎందుకంటే మాట్లాడినప్పుడల్లా మీరు రియాక్ట్ అవుతూ ఉంటారు కదా.
అవ్వాలి. సో రియాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి నేను అడుగుతున్నాను. అంటే ఇప్పుడు రోజా గారు ఏమంటున్నారంటే కుటుంబ ప్రభుత్వం కానీ వీళ్ళు కూడా ఏం చెయ్యట్లేదు కదా, భక్తులు ఇప్పుడు తిరుపతి వెళ్తే అక్కడ కూడా వాళ్ళకి సరైన ఫెసిలిటీ లేదు, చాలా మంది చనిపోయారు, మమ్మల్ని అన్నారు కదా ఇప్పుడు మీరేం చేశారు అని చెప్పేసి ఇప్పుడు శ్యామల గారు రోజా గారు మాట్లాడుతున్నారు. దానికి మరి మీ సైడ్ నుంచి ఏం ఆన్సర్ చేస్తారు? వీళ్ళకి పని బాట ఏం లేదండి. ఎందుకంటే గత 5 ఏళ్ళుగా వీళ్ళు ఏం చేశారో యావత్ అందరికీ తెలుసు. ఏంటంటే ఎంతసేపటికి కొంతమందిని తీసుకెళ్ళి టికెట్స్ అమ్ముకొని దర్శనాలకు చూపించి ఆ డబ్బులతో బాగా లబ్ధి పొందిన వీళ్ళు ఈరోజు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తాయి కదా, సో ఆ విధంగా ఉందన్నమాట. అలా మాట్లాడే మాటలు అలా ఉన్నాయి. సో ఎందుకు లేదండి, ఒకసారి తిరుపతికి వెళ్ళి చూడండి ఎంత బాగుందో. నేను రీసెంట్ మొన్న కూడా వెళ్ళాను. సో అన్ని ఫెసిలిటీస్ కానీ అన్నీ ఎంత బాగున్నాయి తెలుసు, ఎంత నీట్గా ఉంది ఫుడ్ కూడా. కాకపోతే ఈ ప్రభుత్వము ఏదైతే ఈ 1 year లోపల ఎంతైతే అద్భుతంగా జరిగిపోతుందో దాని మీద ఒక బురద జల్లే ప్రయత్నం తప్పితే వేరేది ఏమీ లేదు అని నాకే కాదు అందరికీ కూడా అర్థమవుతుంది. ఇలాంటి డబ్బాల రాళ్ళు వేసుకోటినా సౌండ్ వచ్చే సౌండ్ అది ఏదైతే ఉందో అదే వస్తుంది కానీ వేరేది ఏమీ రాదు. అది ఆల్రెడీ అందరికీ తెలుసు, ప్రూవ్ అయింది. వీళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ లోపం వల్లనే తిరుపతిలో చనిపోయారు అంటే మొన్నటి వరకు నెయ్యి కాన్సెప్ట్ గురించి నెయ్యి ఇట్లా సరే మీరు ఏదైతే చెప్పారు కదా టికెట్ ఇది చేసే ఇదిలో అన్నారు కదా, సో అది ఎప్పటి నుంచి ఉందండి? అది వైఎస్ఆర్సీపీ వచ్చినప్పటి నుంచే ఉంది కదా అది. మరి అప్పుడు ఎందుకు అలా అనిపించలేదు? జస్ట్ ఇలా వచ్చి వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసి టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎందుకు అలా జరిగింది? అదేం కొత్తగా అప్పటికప్పుడు మార్చింది కాదు కదా, అది ఎప్పటి నుంచో ఉంది కదా, మరి మీకు తెలీదా? సో ఈ విధంగా పెడితే రేపు రానున్న రోజుల్లో ఎక్కువైనప్పుడు ఈ సిస్టమ్ పెడితే ఒకరికొకరు తొక్కొని ఏమైనా ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందేమో అని మీకు తెలీదా? మీరు ఎక్కడ ఆలోచించారు? ఎంతసేపటికి వచ్చి ఏదైతే డబ్బులు తీసుకొని దర్శనం చూపించి వెళ్ళిపోయే వాళ్ళు తప్పితే మీరు ఎక్కడ ఆలోచించారు ప్రజల గురించి? ఈరోజు తెగ పెద్ద ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు ఈరోజు ఓవర్ బిల్డప్లు మాట్లాడడం తప్పితే అవి వేరేది ఏమీ లేదు. ఏం మాట్లాడకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తారో ఇవ్వరో అనే ఒక నేపథ్యంలో మాట్లాడే మాటలు తప్పితే ఇంకా వేరే మాటలు లేవు. అట్లా అని మీరు అనుకుంటున్నారేమో ప్రజల మీద ప్రేమ ఉందని. నథింగ్. ప్రజల మీద ప్రేమ ఏం లేదు. జస్ట్ ఇలా మాట్లాడకపోతే బాగోదు, అట్ ది సేమ్ టైం మళ్ళీ గెలవాలని ఒక ఆపేక్ష కూడా ఉండొచ్చు వాళ్ళకి. ఇలా మాట్లాడితే గెలుస్తామేమో, ఇలా మాట్లాడితే గెలవరు. అంటే ఇప్పుడు చూస్తే కనుక నెయ్యి గురించి లడ్డు అపవిత్రమైంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాల వేసుకున్నారు, దానికి ప్రక్షాళనగా చేశారు అనే ఇది ఉంది. సో అది కూడా అదంతా కావాలని చెప్పేసి ఇది తప్ప కావాలని చేశారు తప్ప ఏమీ లేదు, ఆయన కరెక్ట్గా చేయట్లేదు అని ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కూడా మీరు వేలో వచ్చారు. మీరు చెప్పేటప్పుడు ఏం చెప్పారు? మీరు రీసెంట్ డేస్లో చూస్తే ప్రకాష్ రాజ్ గారి పోస్టులు చూస్తే కనుక మీరు బిగినింగ్లో మీరు ఎక్కడ ఉన్నారు, స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఉన్నంత ఇది వన్స్ గవర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత మీరు అంతగా పట్టించుకోవట్లేదు, హిందూ ధర్మం ఇవన్నీ అవసరం లేదు, ఇదంతా ఓట్ల కోసమో లేదో బీజేపీ వాళ్ళతో కలిసి ఉన్నాం కాబట్టి వన్ ఆఫ్ ఇది అని చెప్పేసి ఆ మాల వేసుకున్న దాని గురించి కూడా చాలా కాంట్రవర్సీ చేశారు. మీరు ఏమంటారు దీని గురించి? ఇప్పుడు ప్రక్షాళన జరిగింది కాబట్టి ఆయన ఒక మానవతా దృక్పథంతో తప్పు జరిగింది కాబట్టి లెంపలేసుకొని అందరి తరపున ఆయన చేశారు. ఏదైతే మాల వేసుకొని నియమనిష్టలతో ఆయన చేశారు. మరి అది నిజం బయటపడలేదా? మొన్న అరెస్ట్ చేశారు కదా, ఇది లడ్డులో నెయ్యిలో కల్తీ జరిగిందని తెలుసు కదా, అది అందరికీ తెలుసు కదా. మరి ఈరోజు ఏం జరగలేదు అనుకుంటే ఎట్లా? చేసిన తప్పును ఒప్పుకోవాలి కదా. మరి మేమేమి చేయలేదు, వీళ్ళే కావాలని చేశారని చెప్పి కోకొలలుగా మాట్లాడారుగా. మరి అది విషయం బయటపడి అందరిని అరెస్ట్ చేశారు కదా మొన్న. మరి దానికి ఏ సమాధానం చెప్తారు? వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారండి. తర్వాత దట్టు ప్రకాష్ రాజ్ గురించి చెప్పారంటే ఇప్పుడు ఆయన ఏదైతే పదవిలోకి వచ్చే ముందు తెగ మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఏం చేయట్లేదంటే ఏం చేయాలంట ప్రకాష్ రాజ్ గారికి? ఏం చేయాలి అంటే వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, డెవలప్మెంట్ మీద. అంటే ఇప్పుడు హిందూ ధర్మం అనే దాని గురించి కానీ ఇలాంటి దాని మీద ఇంకా ప్రజల్ని మతము విద్వేషించేలాగా చేస్తున్నారు కానీ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అనే ఒక ఇది వినిపిస్తుంది. ప్రకాష్ రాజ్ గారు మీరు చూస్తే పోస్టులో రెగ్యులర్గా ఆయన్ని ఫాలో అయితే కనుక ఆయన ఏంటంటే అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థం కాదు. సో ఈ యొక్క దేశంలో బతుకుతూ ఈ దేశం గురించే వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి ఆయన మాటలు కూడా తీసుకొని మాట్లాడాల్సిన అవసరం నాకైతే లేదనిపిస్తుంది. ఎందుకు అనంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు అనేది పంచాయతీ రాజ్ సంబంధించి ఆయనకి ఇచ్చిన శాఖకి ఆయన ఎంత న్యాయం చేస్తున్నాడో అందరూ తెలిసే ఉంటారు. సో పంచాయతీలో ఇప్పుడు ప్రతి దిక్కడ రోడ్లు కానీ ఎలా ఉన్నాయో మనం అందరూ ప్రత్యక్షంగా చూస్తున్నాం. నేను కూడా చూశాను మనం మా విలేజ్కి వెళ్ళినప్పుడు. సో ఎంత నీట్గా ఉన్నాయో ఆయనకి ఇచ్చిన పరిధిలో ఆయన అంతకు మించి ఎక్కువే చేస్తున్నాడు. ప్రజలకు ఏదైతే చెప్పారో ఆ యొక్క విధిలోనే ఆ విధి విధానంలో ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఎవరో వచ్చి ఏం చేయట్లేదు, అప్పుడున్న ఉత్సాహం ఇప్పుడు లేదు అని అంటే బిడ్డ పుట్టేటప్పుడే పెయిన్స్ వస్తాయండి, తర్వాత వస్తాయా ఎవరికైనా కూడా? ఎందుకు ఇలా దిక్కుమాల మాటలు మాట్లాడతారు నాకు ఇప్పటికే అర్థం కదా. చిన్న లాజిక్. సో తప్పు కదా అలాగా.
అంటే మాకు నోరుంది, మేము ఏదైనా ఒక ట్వీట్ చేస్తాం, మేము పెద్ద స్టార్లము, మేము ఏం చెప్పినా వినేస్తారు, ఏ చెప్పినా అది పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది. హిందూ ధర్మం గురించి మాట్లాడే అర్హత ఉందా? ఎప్పుడైనా మాట్లాడారా హిందూ ధర్మం గురించి? ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇది చేసి మాట్లాడారు, మిగతా ఎవరైనా వచ్చారా? ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా లేదు. మరి ఏం మాట్లాడతారు? అంటే బయట పర్సన్స్, పొలిటీషియన్స్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక మాట అన్నారన్నా, ఇప్పుడు చాలామంది అంతకుముందు మాట్లాడిన వాళ్ళే పవన్ కళ్యాణ్ గారి గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, పిల్లల గురించి, వాళ్ళ మదర్ గురించి అందరి చేత అందరూ మాట్లాడారు. అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే అందరి చేత తిట్టిచ్చారు అని చెప్పి కుటుంబ ప్రభుత్వం వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏమంటున్నారంటే లేదు, మేము మామూలుగా మాట్లాడాము పోసాని గారి దగ్గర నుంచి. అంటే పోసాని గారి వ్యాఖ్యలు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలుసు. సో కానీ అప్పుడు కూడా ఎవరు వీటి సైడ్ నుంచి రియాక్ట్ అవ్వలేదు. మీలాంటి వాళ్ళు మేబీ రియాక్ట్ అయ్యారు తప్ప మెయిన్ దగ్గర నుంచి ఎవరు రియాక్ట్ అవ్వలేదు. ఏదో ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మా ఫ్యామిలీని కూడా అనిపించాల్సిన అవసరం నాకు లేదు, మీకోసమే నేను వచ్చాను, మీకోసమే చేస్తాను, ఒక సభలో మాట్లాడింది నేను విన్నాను. సో అలాంటి వాళ్ళు ఒక మాట మాట్లాడారు అంటే కూడా ఒక అర్థం ఉంది. సో ఈయనతో పాటు యాక్ట్ చేశారు, ఈయన గురించి తెలుసు, ఈయన స్ట్రగుల్ పడుతుంటే ఇలాంటి టైంలో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ప్రకాష్ రాజ్ బోస్? అది కరెక్ట్ కాదండి. ఎందుకు అనంటే ఒక పర్సన్ గురించి నీకు వాళ్ళ కింద నుంచి వచ్చిన స్థాయి ఎలా వచ్చారు ఏంటి అనేది పిన్ టు పిన్ నీకు తెలుసు. నువ్వు ఒక సహనటుడిగా నీకు తెలిసి కూడా ఈ విధంగా మాట్లాడడం అనేది నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుంది అన్నట్టు. సో ఇలాగా ఈ విధంగా ప్రకాష్ రాజ్ లాగా మాట్లాడే వాళ్ళ మాటలకి అసలు మనం ఇంత దూరం మాట్లాడాల్సిన అవసరంలా, ఆయన అలా పక్కన పెట్టేస్తాం బెటర్. సో ఎందుకంటే వ్యాలిడ్ పాయింట్స్ కాదు అవి. ఏదో పోస్ట్లో పెట్టి మేము పెద్ద ఇదిలో ఉన్నాం కాబట్టి పెట్టేస్తే ఇదైపోతుంది, కాంట్రవర్సీ అయిపోతుంది అనే ఒక నేపథ్యంలో పెట్టడం తప్పితే అసలు వ్యాలిడ్ పాయింట్లే కాదు. ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి చెందడానికి అసలు మెయిన్ పాయింట్సే కాదు, అసలు ఇవి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చూస్తే కనుక మొన్నటి వరకు ఈ తిట్టిన వాళ్ళందరూ ఇప్పుడు ఎవరు కనిపించట్లేదు. బేసిక్గా పేరు నాని దగ్గర నుంచి, కొడాల నాని దగ్గర నుంచి, అమర్నాథ్, బోరుగడ్డ అనిలు, అందరూ తిట్టిన వాళ్ళే కుటుంబ ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, చంద్రబాబు గారు, సిబిఎన్ చంద్రబాబు గారిని కానివ్వండి, వీళ్ళందరినీ తిట్టారు. బట్ ఈ రోజు ఎవరు బయటకు అనేది కనిపించట్లేదు. ఇంతకు ముందు అంటే ఓట్ల కోసమే వాళ్ళు వాళ్ళ సీట్ల కోసమే అవన్నీ చేశారంటారా? మరి అంతే కదండి, అంతే కదా. ఇప్పుడు ఒక పర్సన్ గురించి నువ్వు బ్యాడ్గా మాట్లాడిచ్చి అంటే వాళ్ళ వెనకాతల ఏ పార్టీ నాయకులైనా ఉన్నాయి అంటే నేను వాళ్ళు ఆ విధంగా మాట్లాడడానికి వన్ అండ్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీయే వాళ్ళే చేయించారు అని చెప్పి నేను అనను. కానీ ఎవరైతే అదుపు తప్పి మాట్లాడతారో ఎవరు, ఇప్పుడు మీరున్నారండి, మీరు నాకేదో ఒక 10 రూపాయలు ఇలా ఇచ్చేసి పలాంటి పార్టీ గురించి అసభ్యకరంగా మాట్లాడు అంటే నేను మాట్లాడతానా? నాకున్న సంస్కారం ఏమైపోయింది? సో అట్లా వాళ్ళు ఏదో చేశారని ఆ పార్టీ గురించి మనం మాట్లాడుకుంటే కరెక్ట్ కాదు. సో ఎవరైతే బ్యాడ్గా మాట్లాడారో వాళ్ళ గురించి తీసుకుంటే వాళ్ళకి నేను చెప్పే సమాధానం సంస్కారం లేదు, సంస్కారహీనులు. పులసాని గారు కానీ, బోరబడ్డ అనిల్ కానీ ఎవరైతే ఆ విధంగా మాట్లాడారో తప్పు చేసిన వాడు ఎప్పటికైనా శిక్ష పడక మానదు. తెలిసి కానీ తెలియక కానీ తప్పే. సో చూసుకుంటే కనుక అంటే మీరు ఇప్పుడు యాక్ట్రెస్గా, స్పోక్స్ పర్సన్స్గా మేము ఇప్పుడు చూస్తున్నాము. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చారంటే నేను విన్నాను చిన్నప్పుడే మ్యారేజ్ అయ్యింది, సో చాలా చిన్న ఏజ్లో మ్యారేజ్ చేసుకున్నారు ఇలా అని చెప్పేసి విన్నాను. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీ అంటే ఫస్ట్ యాక్ట్రెస్ అవ్వాలని వచ్చి దీనిలో స్పోక్స్ పర్సన్గా దీనిలో జనసేనకి వెళ్ళారా, లేదు ఫుల్ టైమ్గా మీరు పొలిటీషియన్ అవుదామని వచ్చి యాక్ట్రెస్గా వచ్చారా అనేది మీరే చెప్పాలి. సారీ అండి, నేను జనసేన టీడీపీ రెండు కాదు కాదా, ప్రజల తరపున మాట్లాడే ఒక పర్సన్ని. సో నేను ఏ పార్టీ అనేది ఫ్యూచర్లో ఆ తర్వాత తెలుసుకుందాం అనమాట, ఆ తర్వాత చెప్దాము. సో ఇప్పుడైతే నేను ప్రజల పక్షాన్ని మాట్లాడతాను. ఎవరు ఇది చేసినా కూడా అంటే అపోజిషన్లో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరు అధికార పక్షంలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఏదైనా ఒక మిస్టేక్ జరిగితే మాట్లాడే హక్కు నాకుంది, వాళ్ళు ఎవరైనా సరే. ఓకే, ఇది క్లియరు. సో నేను ఎట్లా బ్యాక్గ్రౌండ్ అని పెద్ద చెప్పుకోదగ్గ బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి. ఏదో 2 బర్రెలు, 2 ఆవులు, 1 ఎకరా పొలం, మల్లె తోటలు, అవి తప్పితే ఇంకా నా బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. అవే నా ఆస్తులు, నా అంతస్తులు. అంతకుమించి నాకు 3 బిడ్డలు, అంతకుమించి నా భర్త, మా అత్త, మా మావయ్య, వీళ్ళే నా ఆస్తులు, నా బ్యాక్గ్రౌండ్, ఇంకేం లేదు. సో క్లియర్. ఎక్కడి నుంచి వచ్చారు? సో మాది నెల్లూరు అండి, ప్రాపరు నెల్లూరు దగ్గర ఒక చిన్న పల్లెటూరు అనమాట. అక్కడి నుంచి వచ్చాను. నేను పొలిటీషియన్ అవ్వడానికి, యాక్టర్ అవ్వడానికి హైదరాబాద్ రాలే. ఏదో బతుకు తెరువు కోసం మా వారు వచ్చారు. ఆయన కీర్త రాముడి వెంట సీత ఎలా వస్తుందో సేమ్ నేను కూడా అలాగే వచ్చేటప్పుడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మా వారు చాలా కష్టపడ్డారు, నేను కూడా చాలా కష్టపడ్డాము, ఇద్దరం కలిసి చాలా కష్టపడ్డాము. తర్వాత స్టెప్ బై స్టెప్ ఒక మంచి ఇదికి వెళ్ళిపోయాము.
అంటే మంచికి ఇది అని అంటే ఓ పెద్ద కోట్లు సంపాదించడం కాదు. సో నా బిడ్డలకి ఎంతవరకు ఇది చేసుకోవాలో, నా అత్తమ్మ నా ఫ్యామిలీని ఎంత ఇది చేసుకోవాలో అంతవరకు ఇది చేసాం. అనుకోకుండా ఫిల్మ్ ఇండస్ట్రీ అవకాశం వచ్చింది, దాని తర్వాత పొలిటీషియన్గా అవకాశం వచ్చింది, అంతే. చాలా సింపుల్గా. అంటే ఎట్లా చెప్పారంటే, నువ్వు వస్తానంటే నేను వద్దంటలో త్రిషా గారు చెప్తారు కదా, నాకు 4 గీదలు ఉన్నాయి, నాకు ఒక ఇట్లా 10 ఎకరాల పొలం ఉంది, 2 ఆవులు ఉన్నాయి అంటారు కదా. మరి ఉన్న వాస్తవం అదేనండి. అంటే ఇప్పుడు నా ఇంటర్వ్యూ రేపు నా పక్కన ఊర్లో వాళ్ళు చూసినా, నా పక్క రిలేటివ్స్ చూసినా ఈ అమ్మాయి కరెక్టే చెప్పింది అనుకోవాలి, కానీ ఏంటి ఇలా చెప్పింది అని అనుకోకూడదు కదా. సో నాది ఏదైతే ఉందో నా బ్యాక్గ్రౌండ్ అదే, ఇంకా వేరేది ఏమీ లేదు. అక్కడికి మా ఊరికి వెళ్ళినా ఎవరైనా ఇదే చెప్తారు. అమ్మాయి ఇందాక బర్రెలు అని చెప్పి, ఆ బర్రెలు కూడా లేవు నాకు, జస్ట్ 2 నావల్. రీసెంట్గా నేను ఈ యొక్క గోమాతని వృద్ధి చేసే ఇదిలో అందరికీ చెప్పాలి అని, అది ఎందుకో చిన్నప్పటి నుంచి నాకు బాగా ఇష్టం అనమాట, గోమాతల్ని ఇది చేయాలని చెప్పేసి. నేను చేయకుండా వేరే వాళ్ళకి చెప్పే హక్కు ఎక్కడ ఉంటుందని చెప్పేసి ఆ 2 ఆవులు కష్టపడి ఆ 2 ఆవులు తీసుకొని ఇప్పుడంతా యూట్యూబ్లో అందరికి చెప్తున్నాను, ప్రతి ఇంటికి ఒక గోమాతను తీసుకోండి, సాకండి. సో మంచిది, గోమాత మూత్రం దగ్గర నుంచి ఆవు పేడ కానీ అన్నిటి కూడా, పాలు కూడా ఎంతో అమృత వాళ్ళు ఎలా అంటే తల్లిపాలు ఎలాగో ఆవు పాలు కూడా అలాంటిదే అని చెప్పేసి నేను ప్రతిరోజు వీడియోలు చేసుకుంటూ భూత నేపథ్యంలో అవి తెచ్చుకున్నాను అనమాట. ఆ తర్వాత 1 ఎకరా పొలం, ఆ పొలంలో కూడా మల్లి చెట్లు, 2 పక్క మామిడి చెట్లు, ఒక చిన్న షెడ్. అదే చెప్పాను కదా, నాకు మీరు చెప్పంగా నాకు అదే గుర్తొచ్చింది. చాలు కదా, ఏం కావాలి. అంతే, పీస్ఫుల్ హ్యాపీ లైఫ్. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి మాది. పోతేగా ఆస్తులు అంతస్తులు ఏం లేదు, ఉన్న దాంట్లోనే సంతృప్తిగా చాలు. సో నేను చూస్తుంటాను మీ షార్ట్స్ కింద, వీడియోస్ కింద కామెంట్స్ చాలా మంచిగా పెట్టేవాళ్ళు ఎంతమంది ఉంటారో, నెగిటివ్గా పెట్టేవాళ్ళు అంతకన్నా చాలా మంది ఎక్కువ మంది ఉంటారు. మరి అంతే కదండి, ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చిన తర్వాత సో మనం ఏది మాట్లాడినా అది వాళ్ళకి అలాగనే అనిపిస్తుంది కదా. సో నేను పాలిటిక్స్లోకి రాకముందు ఎవరు నాకు అలా పెట్టేవాళ్ళు కాదు. సో నేను ఏ వీడియో పెట్టినా అందరూ పాజిటివ్గానే ఇది చేసేవాళ్ళు. చాలామంది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, సీత గారు మీరంటే మాకు చాలా అభిమానం, కానీ మీరు పొలిటికల్ గురించి, జగనన్న గారి గురించి మాట్లాడితే మటుకు మేము సహించవు అని చెప్పేసి చాలామంది నాకు వార్నింగ్లు ఇచ్చారు. సో మాట్లాడకండి అని అంటే, నువ్వు మాట్లాడకండి అని అంటే నేను ఎలా మాట్లాడుకోకుండా ఉంటాను, అది నా ఇష్టం కదా. నువ్వు చెప్తే నీ మాట ఎలా వింటాను నేను, రైట్? వినను కదా. నాకు ఏది నచ్చితే నా పని చేస్తా. అది ఎవరు అబ్జెక్షన్ చెప్పాలి? నా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాలి, నా భర్త చెప్పాలి, లేదా నా పిల్లలు చెప్పాలి. వాళ్ళు చెప్పిన మాట నేను వింటాను. ఎవరో దోవన వెళ్ళే అభిమానం ఎంత మాత్రాన వాళ్ళ మాట నేను వినను కదా. ప్రతి ఒక్కరికి ఒక స్వేచ్ఛ అనేది ఉంటుంది కదండి, వాళ్ళకి నచ్చిన పని చేస్తారు కదా. సో అలాగే ఇప్పుడు మీరు జగనన్న గారి పార్టీలోకి ఉండకండి, టీడీపీలోకి వచ్చేయండి, లేకపోతే జనసేనకు వచ్చేయమంటే వచ్చేస్తారు ఆ పర్సన్? రారు కదా. అభిమానం వేరు. సో పొలిటికల్గా మనం ఒక అడుగు వేయాలి, ఒక మాట మాట్లాడాలి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇంకా దానికే కట్టుబడి ఉండాలి. నువ్వు చెప్పిన మాట నేను ఎలా వింటాను? మీరు ఎప్పుడు బాధపడిన సందర్భం ఉందా కామెంట్స్ చూసి? లేదండి, ఎందుకు బాధపడతాను? నేను చేసే పని కరెక్ట్గా ఉన్నప్పుడు ఎవరో ఒకరు నాకు కామెంట్ పెడితే నేను బాధపడి ఏడిస్తే వాడు నా జీవితం మీద వాడికి ఆధిపత్యం ఇచ్చినట్టు లెక్క కదా. అలా ఎలా ఇస్తాను నేను? నో. వాళ్ళు పెట్టి చదువుకుని అలా నవ్వుకుంటాను అంతే, వేస్ట్. ఎందుకంటే అలా పెట్టేవాడు వాడు సిగ్గుపడాలి. ఒక ఆడపిల్లడు మనం ఇంత అసభ్యకరంగా మనం మెసేజ్ చేస్తున్నాము, చిచి మన అమ్మాయి నేర్పించిన సంస్కారం ఇది కాదు అని వాడికి కదా ఉండాలి. వాడికి లేనప్పుడు మనకి ఎందుకండి? మీకు వైఎస్ఆర్సీపీ నుంచి ఏమైనా ఆఫర్ వచ్చిందా? మీరు మా సైడ్ మాట్లాడండి, మీకు ప్యాకేజ్ ఇస్తాము అని చెప్పి, లేదు అంటే మా పార్టీలో రండి అని మీకు ఏమైనా ప్యాకేజ్ ఆఫర్స్ వచ్చినాయి? ఈవెన్ వచ్చినా రాకపోయినా, ఒకవేళ ₹1,00,00,000 ఇస్తా అన్నా కూడా నేను పోను. నో, లేదు నిజంగా. అంటే జనరల్గా స్పోక్స్ పర్సన్స్ ఎవరైనా మాట్లాడుతున్న వాళ్ళు అప్రోచ్ అవుతూ ఉంటారు. లేదు ఇప్పుడు మీరు చూస్తే కనుక, ఎందుకు నేను ఈ క్వశ్చన్ అడిగానంటే, కళ్యాణ్ దిలీప్ సుంకర సో స్టార్టింగ్ నుంచి ఎంత బాగా మాట్లాడారు. వ్యక్తిత్వం లేని వాళ్ళు చేస్తారు ఆ పని. మనం ఒక పార్టీకి ఒక నాయకుడు నమ్ముకున్నప్పుడు ఆ నాయకుడు దారిలోనే ఉండాలి, ఆ నాయకుడు ప్రాణం పోయినా అట్టే ఉండాలి తప్పితే ఏదో చేశారు అని. ఇప్పుడు ఒక ఫ్రెండ్షిప్ ఉందరా, నీతో ఫ్రెండ్షిప్ చేశాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేమైనా తప్పుదోవలు వెళ్తావు అనుకో, నీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నప్పుడు నిర్ణయం తీసేసుకోవాలి. ఈ అమ్మాయి ఏదైనా మిస్టేక్ చేసినా కూడా ఆ అమ్మాయి నేను మార్చుకునే విధంగా ఉంటేనే ఫ్రెండ్షిప్ చేయాలి, లేకపోతే చేయకూడదు అని. అలాంటి మెంటాలిటీ నాది. సో ఒక పార్టీలోకి వెళ్ళిన తర్వాత రేపు ఏదైనా, ఇప్పుడు సపోజ్కి టీడీపీ కానీ జనసేన కానీ ఏదన్నా ఒక ప్రజలకు వ్యతిరేకరంగా ఏదైనా ఒక పని చేశారనుకో, నేను మాట్లాడతాను అంతవరకే. అంతని చెప్పేసి వాళ్ళు ఇది చేశారు కదా అని చెప్పేసి వదిలేసుకొని వేరే పార్టీకి వెళ్ళి ఇక్కడ మాట్లాడితే అక్కడ మాటలు ఇక్కడ, ఎవరు ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే ఇక్కడ, అలాంటి క్యారెక్టర్ నాది కాదు. నేను పాలిటిక్స్ నేర్చుకుందే బాబు గారి ద్వారా, ఆయన చూసి నేర్చుకున్నాను, ఆయన చూసి ఎదిగాను పాలిటిక్స్లో కూడా. ఇది ఎదగడం అంటే మహా ఏం పెద్ద ఏం కాదు, మహా అయితే ఒక 1.5 year అంతే.
పాలిటిక్స్లోకి వచ్చి. సో ఆ ఉన్నత భావాలు ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యాను నేను, బాబు గారిని చూసి. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో ఆయన చూసి కూడా, ఒకప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఆయనకు అభిమానిని, ఇప్పుడు పొలిటికల్గా ఇంకా పెద్ద ఫ్యాన్ అయ్యాను. సో అట్లా ఉండాలి తప్పితే ఎవరో ఏదో ఇస్తారు డబ్బుకి కకృతి పడిపోయి క్యారెక్టర్లు మార్చుకొని పార్టీలు మారే వ్యక్తిత్వం నాది కాదు. ఇలాగే చూస్తూ ఉంటాం ఫ్యూచర్లో. డెఫినెట్గా చూస్తూ ఉంటాం. ఇంకా ఇంతకన్నా బెటర్ పొజిషన్లో కూడా ఉండాలని చెప్పాను. ఏమో అది పైన డెస్టినీ డిసైడ్ చేస్తే, పైన భగవంతుడు చూస్తాడు. అంటే కళ్యాణ్ సుందర్ గారు అంత ఫైట్ చేసి అంత బాగా మాట్లాడి ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు ఈరోజు అలా మాట్లాడుతున్నారు అంటే అసలు ఈ పర్సన్ మరీ ఏంటి అంత దీనిగా వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అంటే ఆయన వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను, ఆయన వల్లే నేను ఇట్లా ఉన్నాను, ఆయన వల్లే నేను ఇన్ని మోటివేషన్ అయ్యి నేను చదువుకున్నాను, ఇన్స్పిరేషన్ ఆయన అని లెగిసిన దగ్గర నుంచి అంత క్లియర్గా చెప్పి ఒక చదువుకునే పర్సన్కి తేడా కూడా వివరించిన కళ్యాణ్ దిలీప్ సుంకర ఈరోజు ఎందుకు వైఎస్ఆర్సీపీ బాట పట్టారు అంటే అసలు ఆన్సర్ లేదు నా దగ్గర కూడా ఏం ఆన్సర్ లేదు. ఎందుకు అని అంటే చెప్పాను కదా, వ్యక్తిత్వం అని ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. ఇప్పుడు నీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో నాకు తెలియదు కదరా. సో ఇప్పుడు ఇలా ఉన్నావు, సో ఇప్పుడు వాళ్ళు ఎంత ఇస్తారో నాకు తెలియదు, రేపు అంతకన్నా మించి వేరే వాళ్ళు ఇస్తారో అని అంటే అక్కడికి వెళ్తావు కదా, అది నీ వ్యక్తిత్వం. అది లేదబ్బా నాకు ఫస్ట్ స్టార్టింగ్లో ఇది అన్నం పెట్టింది, నేను ఇలానే ఉండాలి, దీంట్లోనే ఉండాలి, అది ఏమైనా సరే అని ఒక ఫిక్స్డ్ మెంటాలిటీ ఉంటుంది కదా. అలా అయితే నువ్వు ఇలానే ఉంటావు, ఎవరు నిన్నేమనరు. ఆ పక్కన నువ్వు అక్కడికి వెళ్ళిపోయావు అనుకో, పక్కన ఉండే వాళ్ళు అనుకుంటారు చూడు ఇప్పుడు ఆఫర్ చేయగానే అక్కడికి వెళ్ళిపోయింది అని. సో అలా ఇప్పుడు ఆయన దిలీప్ శంకర్ గారు ఏదో మార్చుకున్నారనో, లేకపోతే ఆయన గురించి అంత ఇన్స్పిరేషన్ అంత అయిన వ్యక్తి ఇప్పుడు సడన్గా ఇలా మారారంటే వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి కదా. సో వాళ్ళ గురించి మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో పోయేవాళ్ళు పోతూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. సో ఎవరైతే మనిషిని నమ్ముతారో, ఎవరైతే ఈ పర్సన్ వల్ల మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్ముతామో వాళ్ళు అలానే ఉంటారు. ఎన్నింటి ఆ పార్టీలు అలాగే కొనసాగిపోతూ ఉంటారు. ఇవన్నీ వేస్ట్ మాటలు. అంటే మీరు ఇప్పుడు మీకు ఏదైనా పాయింట్ నచ్చిపోతే నాగబాబు గారి గురించి కూడా మాట్లాడిన సందర్భం ఉంది. ఓకే, చెప్పాను కదా నేను ప్రజల్లో వ్యక్తి, నేను చెప్పాను కదా. సో ఎవరైనా మన వాళ్ళైనా సరే ఏదన్నా మాట్లాడితే అది అలా మాట్లాడడం కరెక్ట్ కాదండి అని చెప్తాను. సో అంటే అప్పుడు చాలా మంది కూడా కామెంట్స్ చేశారు, 2 sides కూడా చూడాలి సీత గారు, మీరు ఒక సైడే చూసి. బిఆర్ నాయుడు గారు అప్పుడు యాక్చువల్గా టీడీపీ అక్కడ ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు గెలిచారో, అదేమది పవన్ కళ్యాణ్ గారు గెలిచింది ఊరేంటిది, పిఠాపురంలో బిఆర్ నాయుడు గారు కదా ఆయన పేరు, వర్మ గారు ఉండవలసింది టీడీపీ నుంచి, అతనికి అక్కడ ఇవ్వాల్సింది. తర్వాత బాబు గారు వీళ్ళందరూ మాట్లాడి అది పిఠాపురంలో మన పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. సో పవన్ కళ్యాణ్ గారి గురించి ఈయన కూడా ఇలా ఓటేయండి, మన పవన్ కళ్యాణ్ గారు గెలవాలి అని చెప్పేసి ఆయన కూడా ఆ రోజు ఎలక్షన్స్ ముందు చాలా తిరిగాడు, చేశాడు. అది మనందరికి తెలుసు. అలా తెలిసినప్పుడు ఇప్పుడు నాగబాబు గారు అంతమంది అంత బాగా సజావుగా జరిగిపోతుంది, అంత బాగా మాట్లాడుతున్నారు, అంత బాగా అయిపోయింది అనే నేపథ్యంలో లాస్ట్లో వచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి చాలామంది దోహదపడ్డారు, అభిమానులు అందరూ ఉన్నారు. సో ఇంతకు ముందు గెలిచినప్పుడు కూడా అదే ఓటర్స్ ఉన్నారు, అదే అభిమానులు ఉన్నారు, అప్పుడు గెలవలేదు. ఓకే, నేనేమంటానా అంటే అప్పుడు గెలవలేదు కదా, ఇప్పుడు దేవుడి దయ వల్ల ఏదో ఆ వారాహి అమ్మవారు పవన్ కళ్యాణ్ గారి వెనకాతల ఉండబట్టి ఈరోజు గెలిచాడు. దానికి వర్మ గారు కూడా చాలా చేశారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంత కష్టపడి చేశారు అని అంటే ఎవరు దోహదపడలేదు, అది ఆయన అదృష్టము. ఇంకెవరన్నా అనుకుంటే వాళ్ళ కర్మ అని అంటే అది వర్మ గారి గురించి మాట్లాడారు. సో అలా మాట్లాడడం ఎందుకు అనేది నా పాయింట్. అంత సజావుగా జరిగిపోతున్నప్పుడు మనమందరం ఒక కూటమి అన్నప్పుడు ఇంక దాని గురించి ఏలెత్తి చూపించుకోకూడదు అనేది నా పాయింట్. సో పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ మాట అనలేదుగా. సో నాగబాబు గారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనే ఒక పాయింట్ తప్పితే అక్కడ ఆయన మీద నాకేమి కోపం లేదు, ఏమీ లేదు. సో ఏదైనా అందరూ కలిసిమెలిసి ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అంటే ఎటువంటి చీలిక ఉండకూడదు. సో సజావుగా అందరు కలిసి ఒకరికొకరు ఒకరి సలహాలు ఒకరు తీసుకుంటూ ముందుకు పోతే ఇంకా వేరే వాళ్ళు మన దగ్గరికి వచ్చి పొలాలు పెట్టే అవకాశం ఇవ్వకూడదని ఒక నేపథ్యంలో ఆ మాట మాట్లాడడం తప్పితే అదర్వైజ్ ఇంకేమీ లేదు అక్కడ. ఓకే, అంటే ఇప్పుడు మూవీ ఆపర్చునిటీస్ ఫస్ట్ మీరు అసలు ఎలా ట్రై చేశారు? మీ అంతటి మీకు వచ్చినాయా? లేదు అంటే అసలు ఎలా ఏమైనా ఆఫీసెస్కి వెళ్ళి ట్రై చేస్తున్నారా? అంటే ఇండస్ట్రీలో మీరు మీ వర్క్ చేసుకుంటూ ఇంట్లో హౌస్ వైఫ్గా మీ పిల్లల్ని చూసుకుంటూ ఏదో మీ వర్క్స్ చూసుకుంటూ మీ హస్బెండ్ చూసుకుంటూ ఉన్నారు. సో సడన్గా ఇండస్ట్రీ అంటే మీరు ఎలా వెళ్ళి ట్రై చేశారు? మీకేమన్నా ఆపర్చునిటీస్ వచ్చినాయా? మీరే వెళ్ళి సినిమా ఆఫీసెస్కి వెళ్ళి ట్రై చేశారా? నేను ఆర్ఎస్ బ్రదర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అకౌంటెంట్గా జాబ్ చేస్తూ ఉన్నా.
జాబ్ చేస్తూ ఉంటే అక్కడికి అనుకోకుండా ఒక డైరెక్టర్ వచ్చా, అంటే యాడ్స్ తీస్తారు కదా వాళ్ళు సౌత్ ఇండియా షాపింగ్ సంబంధించి. సో వాళ్ళు చూసినప్పుడు ఆయన, నేను ఫైల్ తీసుకుని వెళ్తున్నప్పుడు ఆయన, అమ్మాయి నువ్వు ఫేస్ చాలా హోమ్లీగా ఉంది, మూవీస్లో ఏమైనా ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి అన్నారు. నాకు అప్పటి వరకు తెలీదు, అంటే ఫిలిం ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుంది, షూటింగ్స్ అంటే ఇలా జరుగుతాయి, దాని గురించి నాలెడ్జ్ లేకపోతుండే నాకు నిజంగా వాస్తవం చెప్పాలంటే. నేను అన్నాను, సార్ నాకు నిజంగా అవి తెలియదు సార్, అసలు ఎక్కడ ఆఫీస్, ఎక్కడ షూటింగ్ చేస్తారు, ఎక్కడ ఏంటి అని తెలియదు అని అంటే, అట్లేం లేదమ్మా, పలాని బోయపాటి గారు తెలుగు వాళ్ళకి, అదే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు, ఆయన జై జానకి నాయక్ అనే మూవీ చేస్తున్నారు, ఒకసారి అక్కడ కో డైరెక్టర్ నెంబర్ ఇస్తాను వెళ్ళండి అని చెప్పేసి ఆయన నెంబర్ ఇచ్చారు. సో ఒక 3-4 డేస్ తర్వాత సండే రోజే కదా మనకి లీవ్ ఉంటుంది, సో ఆ రోజు కాల్ చేసి వెళ్ళాను అనమాట. వెళ్తే వాళ్ళు ఆఫీస్కి రమ్మన్నారు, మాదాపూర్లో ఆఫీస్ ఉండే, ఆటోలు తీసుకొని ఎత్తుకు పట్టుకుంటూ పోయిన తర్వాత నేను ఫస్ట్ మాట్లాడింది బోయపాటి సార్. సో చాలా బాగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఏం చేస్తున్నావు అమ్మ, ఎక్కడ ఏంటి అని అంటే, నేను పలానా సార్ పలానా అమ్మాయిని ఇట్లా ఇక్కడ జాబ్ చేస్తున్నాను అది అన్నారు. ఓకే హ్యాపీగా జాబ్ చేసుకోమ్మా, ఇక్కడ ఏదన్నా ఉంది అని అంటే ఇస్తాను అని చెప్పేసి అన్నారు. ఏదైనా డైలాగ్ చెప్తావా అని అంటే ఏమంటే డైలాగ్ చెప్పాను అనమాట. ఓకే బాగా చెప్పారా అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత నెంబర్ ఇచ్చేసి వెళ్ళండి అన్నారు. ఆయన చెప్పిన తర్వాత ఒక 10-15 డేస్కి నాకు కాల్ వచ్చింది. సో ఇట్లా షూటింగ్ ఉందని చెప్పేసి అన్నారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎందుకో బాగా అనిపించింది. నా రెమ్యూనరేషన్ అప్పుడు, రెమ్యూనరేషన్ కాదు, ఇక్కడ నా శాలరీ వచ్చేసి 13,500 14,000 సంథింగ్ మంత్లీ. సో ఆడికి వెళ్ళిన తర్వాత 3,500 నా ఫర్ డే రెమ్యూనరేషన్. మొత్తం 8 రోజులు జరిగింది. 8-3-24 మొత్తం 26-27 దాకా నాకు అమౌంట్ వచ్చింది. ఓహో ఇదేదో బాగుంది కదా అనుకున్నాను. కోటి విద్యలు కూటు కొరకేనని, ఎవరు కష్టపడిన డబ్బు గురించే కదండి. సో బిజినెస్ మ్యాన్స్ అయినా లేకపోతే పెద్ద పెద్ద స్టార్లు అయినా ఎవరైనా ఆ డబ్బు గురించి కష్టపడతారు. సో ఇదేదో బాగున్నట్టుందే అని చెప్పేసి అనుకొని మంచిగా షూటింగ్ ఫస్ట్ డే వెళ్ళాను. అంతా విచిత్రంగా ఉంది, మంచిగా ఫుడ్ పెడుతున్నారు, హ్యాపీగా కూర్చో ఉండొచ్చు నీళ్ళలో చెట్టు కింద. సో ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆ మూవీ తర్వాత ఇంకా చాలా మంది కో డైరెక్టర్లు, మేనేజర్లు వీళ్ళు ఉంటారు కదా, పలానా మూవీ చెప్తామండి అక్కడ కూడా జరుగుతుంది అని చెప్పేసి పాపం చాలా మంది కో డైరెక్టర్ కానీ మేనేజర్లు కానీ చాలా హెల్ప్ చేశారండి. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ వెళ్ళండి, ఇక్కడ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళకి చెప్తాం అది ఇది అన్నారు, చాలా హెల్ప్ చేశారు. సో అట్లా వాళ్ళు చెప్తే పలానా ఆఫీస్కి వెళ్తా ఉండేది, ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ ఇచ్చేది. అప్పుడు మొబైల్స్ లేకపోతుండే, ఫొటోస్ స్టూడియోకి వెళ్ళి మంచి ఫొటోస్ తీసుకొని ఆ ఫొటోస్ ఇచ్చేసి రావాలి అప్పుడు. ఇప్పుడు స్టిల్ 11 ఇయర్స్ బ్యాక్ గురించి చెప్తున్నా నేను. సో ఇచ్చేసి వచ్చేవాళ్ళం, వెనకాల పేరు రాసి ఫోన్ నెంబర్ రాసి వచ్చేవాళ్ళం అనమాట. అప్పుడు చిన్న డబ్బా ఫోన్ ఉండే, దానికి కార్డు స్క్రాచ్ చేసి మనం వేస్తాం కదా, గుర్తుంది కదా, అలాంటి 10 రూపాయల కార్డు, 20 రూపాయల కార్డు అది ఉండేదన్నమాట. అట్లా వచ్చేవాళ్ళం. అట్లా రోజులు మారాయి, కాలం కూడా మారింది, సిచ్యువేషన్స్ కూడా మారాయి, తర్వాత అవకాశాలు కూడా మారుతూ వచ్చాయి అన్నమాట. సో అది నా జర్నీ. ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ చేశారు? ఇప్పటి వరకు 30 మూవీస్. 30 మూవీస్. ఓకే, మీకు బాగా చిన్నవి పెద్దవి అన్ని కలిపి 30 మూవీస్ వరకు. మీకు బాగా నేమ్ తెచ్చింది అండి? నాకు F3 మూవీలో, F2 చేశాను కానీ F2లో కూడా మంచిగా నవ్వుకునే సీన్. F3 బాగా వెంకట్రావు పెళ్ళాం క్యారెక్టర్ బాగా ఇది వచ్చింది. దాని తర్వాత రీసెంట్గా దేవరా నుంచి మంచి రెస్పెక్ట్ వచ్చింది, బాగుంది అది కూడా. దానివల్ల కూడా మంచి క్యారెక్టర్ చేసామని చాలామంది అన్నారు, కాల్ చేశారు, చాలా బాగుంది, చాలా బాగా యాక్ట్ చేసామని. సో దేవరా పార్ట్ 2 అన్నారు, 2 కూడా ఉందని చెప్పారు, ఆ రోజు చెప్పారు. సో అది దాని తర్వాత ఇంక మళ్ళీ ఉన్నాయి వరుసగా. బ్యాడ్ బాయ్స్ అనే ఒక మూవీ చేశాను, అది వస్తూనే ఉంటాయండి, మనము కొంచెం ఓపిక్గా వెయిట్ చేయాలి, అదనమాట, అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, మీకు అనిల్ రావుపూడి గారు ఎట్లా అనిపించింది? ఆయన చెప్పి, అయ్యో అనిల్ రావుపూడి సార్ ఆ డైరెక్షన్ చాలా బాగుంటుందండి, చెప్పేటప్పుడు కూడా చాలా బాగా చెప్తారు. అరే ఇలా ఉండాలరా, ఓకే సార్, అలాగే చాలా ఫన్నీగా జరిగిపోతుంటుంది, ఒకటే నవ్వు లొకేషన్లో సార్ ఉంటే. నాకు ఫిలిం ఇండస్ట్రీలో నేను అభిమానించే బాగా మంచి డైరెక్టర్ల వాళ్ళలో బోయపాటి సారు, అనిల్ రావుపూడి సారు, కొరటాల శివ సారు, ఆ తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారండి. నాకు బాగా తెలిసిన వాళ్ళు మన బోయపాటి సార్ అంటే ఇంకా అల్టిమేట్ అనమాట. ఎందుకంటే నేను స్టార్టింగ్ నిజంగా నాకు గురువు అని చెప్పుకోవాలి. ఆయన స్టార్టింగ్ వెళ్ళడం నేను ఆయనతోనే మాట్లాడింది. సో చాలా హుందాతనంగా మాట్లాడారు. ఏం లేదమ్మా, హ్యాపీగా నీ జాబ్ చేసుకో, నేను ఏదన్నా ఉంటే పిలుస్తానని చెప్పేసి పిలిచారు. చాలా చాలా హుందాతనంగా మాట్లాడారు, చాలా మంచి పర్సన్ కూడా. సో మళ్ళీ నేను ఇప్పుడు అఖండ పార్ట్ 2 చేశాను. అఖండ పార్ట్ 2 చేశారా? కూడా జరుగుతుందని విన్నా నేను. అవును, అదే ఇంకా వెళ్ళలేదు, వెళ్తారు, ఉంది అని అన్నారు, బట్ నాట్ షూర్ అనమాట. దాని తర్వాత అనిల్ సారు
వీళ్ళిద్దరూ అంటే బాగా మాట్లాడే వ్యక్తులు వీళ్ళిద్దరు అనమాట. లొకేషన్కి వెళ్ళినప్పుడు అంటే ఫోన్ల ద్వారా కాదు, మామూలు లొకేషన్కి వెళ్ళినప్పుడు మాట్లాడతారనమాట. ఓకే. ఆ మనిషి కనిపించగానే హైరా బాగున్నావా అనే ఆ స్థాయి చాలు కదా, మనకు అంతకుమించి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఏమొద్దు. అది పిలిపించుకున్నామంటే చాలు, ఏమ్మా బాగున్నావా అని అంటారు సార్ లొకేషన్కి వెళ్ళంగానే, అంత చాలు కదా. సో అట్లా అనమాట. బాలకృష్ణ గారిని చూసారా? ఎట్లా అయ్యో అంటే బాలకృష్ణ సార్ బాలకృష్ణ గారు చూసినప్పుడు మీ reaction ఏంటి? అన్స్టాపబుల్. అసలు బాలకృష్ణ సార్తో మాట్లాడాను, ఆయనతో పాటలు పాడుకున్నాము, అసలు మంచిగా డైలాగులు చెప్పుకున్నాము లొకేషన్లో. సూపర్ అసలు. సో బాలకృష్ణ గారిని మీరు చూసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అసలు మాట్లాడతారా? బాగా మాట్లాడారా? లేదు, ఫస్ట్ చూసినప్పుడు అఖండ పార్ట్ 1కి నేను డూప్ చేయడానికి వెళ్ళాను అనమాట. ఎక్కడ అరుణాచలం అక్కడ టెంపుల్ ఉంది కదా, లాస్ట్ పార్ట్ 1లో క్లైమాక్స్ సీన్స్ ఉన్నాయి కదా, సో అక్కడికి వెళ్ళామన్నమాట. ఆయన అందరికన్నా ముందు వచ్చి లొకేషన్కి వచ్చి కూర్చుంటారు. సో కాబట్టి ఈరోజు స్టార్లు అయ్యారు అని అంటే ఎంత ఇది ఉంటే అవుతారండి. సో మన వాళ్ళు ఇప్పుడు ఉండేవాళ్ళు 9 గంటలకు రమ్మంటే 12 గంటలకు వస్తారు. సో అట్లా అనమాట. అయితే ఆయన కూర్చొని బుక్కే చదువుతున్నారు. నేను ఆ మదర్ గెటప్ అంటే మదర్కి డూప్ అనమాట. నేను వెళ్ళాను, వెళ్ళి ఎవరు నువ్వు అన్నారు. సారీ ఇక్కడ నాకు అసలు ఈ మాటలు రాలేదు. ఎవరు నువ్వు అన్నారు. సార్ ఇక్కడ యాక్టర్ ఇటెలో ఇటెల్ అన్నారు. అవునా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ లొకేషన్కి వెళ్ళి కూర్చున్న తర్వాత పిలిచారనమాట. దూరంగా ఉంటే అందరినీ పిలుస్తారు, ఆర్టిస్టులు అందరినీ పిలిచి మంచిగా మాట్లాడి తర్వాత అప్పుడు ఎక్కడ ఏంటి అని చెప్పి మాట్లాడాము. సో అప్పుడు గుర్తుపెట్టుకొని మళ్ళీ పార్ట్ 2 కలిసినప్పుడు సార్ నమస్తే సార్ అంటే గుర్తున్నాను సార్ అంటే మర్చిపోయాను ఇది కాదు నాకు మళ్ళీ ఏంటి ఈ పాలిటిక్స్ ఈ వీడియోస్ అన్ని విన్న తర్వాత నాకు వేరే వాళ్ళు నెంబర్ ఇచ్చారనమాట. సార్కి కాల్ చేయండి, సార్ దగ్గర నుంచి కాల్ వచ్చింది నాకు. ఈ యొక్క మూవీది పక్కన పెడితే పొలిటికల్ గా కాల్ వచ్చింది. సార్ ఇట్లా సార్ అని చెప్పేసి నమస్తే నేను బాలయ్య బాబుని మాట్లాడుతున్నా అంటే నమ్మలా నేను. బాలయ్య బాబు సార్ నాకెందుకు కాల్ చేస్తారా అని ఒక ఇదనమాట. లేదమ్మా నేను ఇట్లా అంటే సార్ నమస్తే సార్ చెప్పండి అంటే బాగున్నారా, అదే పిల్లలు ఎంతమంది ఏంటి అని అడిగారు. సార్ అఖండ ఆ రోజు అక్కడ అరుణాచలంకి వచ్చాం కదా సార్, అక్కడ కలిసాం కదా, నేను మదర్ డూప్ చేసావు. ఓ నువ్వేనా అది అని చెప్పేసారు. అంటే అప్పుడు గెటప్ వేరే ఉండే. అంటే ఇప్పుడు మనము వీడియోస్లో కనిపించే మొహం వేరు, అక్కడ ఇది వేరు కదా. అప్పుడు చూసి అవును సార్ అంటే ఆ తర్వాత అప్పటి నుంచి గుర్తు అనమాట సార్కి. ఆ తర్వాత మొన్న వెళ్ళినప్పుడు చాలా బాగా మాట్లాడారు, గుర్తుపట్టారు ఇంకా. సో బాలయ్య బాబు సార్ ఎంత బాగా మాట్లాడతారు, ఎంత హుందాతనంగా ఉంటారు, గ్రేట్. అసలు దేనికోసం ఫోన్ చేశారనే చెప్పలేదు. ఇది పొలిటికల్ చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు, పాలిటిక్స్ గురించి ఇంట్రెస్ట్ ఉందా పొలిటికల్లోకి రావడానికి అని అంటే ఇంట్రెస్ట్ అంటే ఉంది సార్, బట్ వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతుంటే నేను టీడీపీ పార్టీని బాబు గారిని ఎవరన్నా అంటే నేను సహించలేను సార్ అని చెప్పా. వెరీ గుడ్ అన్నారు అంతే. ఓకే, బాలకృష్ణ గారు మీకు ఫోన్ చేశారంటే అప్పుడు చేశారు, సార్ చేశారు. సూపర్. సో ఆర్టిస్ట్ గా కూడా అందరూ అదే చెప్తారు, బాలకృష్ణ గారితో చేసిన వాళ్ళు ఎవ్వరు ఒక్కరు కూడా మిస్ కారనమాట. వాళ్ళని గుర్తుపెట్టుకొని లొకేషన్ లో కూడా ఎంత బాగా గుర్తుపెట్టుకుంటారు, అసలు ఎవరిని మర్చిపోరు. ఎవరిని మామూలుగా పక్కన ఎవరైనా మంచిగా ఆర్టిస్టులు ఉంటారు, కంపెనీ ఆర్టిస్ట్ వీళ్ళందరూ ఉంటారు కదా, ప్రతి ఒక్క పేరు గుర్తుపెట్టుకుంటారు, పిలుస్తారు. సారు ఏం తింటారు ఏంటి, స్నాక్స్ అన్ని పెట్టుకో ఉంటారు కదా సారు, ఏం తింటారు ఏంటి అని చెప్పేసి కూడా అడుగుతుంటారు. నమస్తే సార్ బాగున్నారంటే బాగున్నానమ్మా మీరు బాగున్నారని మాట్లాడతారు, అంత ఆప్యాయతగా మాట్లాడతారు బాలయ్య బాబు సార్. ఈవెన్ వెంకటేష్ గారు కూడా సేమ్ చాలా బాగా మాట్లాడతారు. అందుకేనండి వాళ్ళందరూ లెజెండరీస్ అయింది. సో నేను మాట్లాడింది ఒకటి ఇంకా చిరంజీవి గారితో అండ్ నాగార్జున గారితో అంతే. సూన్ అది కూడా అవుతుంది ఏమో లేదు అంటే వాళ్ళ కాంబినేషన్స్ నేను చేయలేదు. అదే అంటున్నా, నెక్స్ట్ మేబీ అవుతుందేమో అని వీళ్ళిద్దరితో చేస్తారు కదా, నెక్స్ట్ కూడా వస్తాయేమో మేబీ, చూడాలి. సో డెఫినెట్ ఇప్పుడు ఇన్ని మూవీస్ చేస్తున్నారంటే అది కూడా చేస్తారేమో, ఎందుకంటే ఇప్పుడు అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారితో చేస్తున్నారు కదా. అవును. సో అందులో మనకి అవకాశం ఇస్తారో ఎవరో తెలియదు కదా. సో అది అంటే బాగానే ఉంది. అంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇంకొకటి సోన్స్ హ్యాపీ మూమెంట్స్ అనేది ఇప్పుడు కొంచెం సెటిల్ డౌన్ అయ్యారు కాబట్టి నో ఇష్యూ. కానీ స్టార్టింగ్ లో స్ట్రగ్లర్ గా ఉన్నప్పుడు సో ఆ టైంలో మీరు ఏమైనా కాస్టింగ్ కావచ్చు ఏమైనా ఫేస్ చేశారు అంటే ఇప్పుడు జనరల్ గా ఒక అమ్మాయి ఫీల్డ్ అనే యాక్టింగ్ ఫీల్డ్ అనే కదా అన్ని ఫీల్డ్ లోనూ ఫేస్ చేస్తారు. బట్ యాక్టింగ్ ఫీల్డ్ అనే పాటికి ప్రతి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళే దీని గురించి పోస్టులు పెట్టినవి ఉన్నాయి. వరలక్ష్మి శరత్ కుమార్ గారు నేనే ఫేస్ చేశాను,
అంటే అంత పెద్ద శరత్ కుమార్ గారు వాళ్ళ అమ్మాయే కాస్టింగ్ కౌచ్ గురించి ఫేస్ చేశారు అంటే ఒక నార్మల్ పర్సన్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ అనే వచ్చేవాళ్ళు ఇంకెంత ఫేస్ చేస్తారు అనేది ఒక పాయింట్ అనమాట. సో మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా కాస్టింగ్ కౌచ్ కానీ ఇట్లా? ఏం లేదండి, అట్లా ఏం లేదు. ఫిలిం ఇండస్ట్రీ చాలా గొప్పది. ఆ కళ్ళమ్మ తల్లి ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది. అంతేగాని ఏదైనా అది మనలో ఉంటుంది. అక్కడ ఫిలిం ఇండస్ట్రీలో కాస్టింగ్ కావచ్చు, ఈ కమిట్మెంట్ అడుగుతారు, అదంతా రాంగ్ కూడా. అసలు మాట్లాడుకోవడం తప్పు అసలు అది. చాలా మంది ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్లు కానీ కో డైరెక్టర్లు కానీ ప్రతి ఒక్కరు చాలా ఉందతనంగా ఉంటారు, చాలా మంచిగా మాట్లాడతారు, మంచిగా ట్రీట్ చేస్తారు. సో ఎవరో ఒకరో ఇద్దరు ఉంటారు వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరంలో. ఒకవేళ గొబుక్కుని ఎవరైనా తప్పుగా మిస్గా బిహేవ్ చేసినా, ఏంటి ఈ క్యారెక్టర్ ఇది ఇస్తాము మీరేమైనా వస్తారా అని చెప్పి తప్పుగా మాట్లాడినా కూడా అసలు అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం అంత పర్ఫెక్ట్గా ఉండి అందరు పర్ఫెక్ట్గా ఉండాలనుకోవడం కూడా తప్పే కదా. సో కొందరు ఆ ఇదిగా ఉండేవాళ్ళు, మూర్ఖంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళకు టక్కని ఈ మాట అంటే వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారని కూడా అనుకోవచ్చు కదా. సో అంతేగాని పెద్ద వాళ్ళు మరి ఎందుకు చెప్తారో నాకు తెలీదు. సో వాళ్ళ ఫాదర్స్ వచ్చేసి కూడా వాళ్ళ ఫాదర్స్ మదర్స్ అందరు యాక్టింగ్ ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు. మరి ఆ విధంగా అయితే వాళ్ళు రాణించకుండా ఉండవలసింది కదా. మరి ఇప్పుడు శరత్ కుమార్ గారు వరలక్ష్మి శరత్ కుమార్ అని చెప్పారు కదా మీరు. సో ఆవిడ ఏం చేస్తుందో నేనైతే చూడలేదు, వినలేదు. మీరు చెప్తున్నారు కానీ నేను ఎప్పుడు వినలేదు. సో అలాంటిదైతే వాళ్ళ నాన్నగారు రానివ్వరుగా. ఈరోజు ఆవిడ యాక్టర్గా ఎంత బెల్డ్ అయ్యి ఉండేది కాదు కదా. సో దానికి ఇప్పుడు ఒక పెద్ద పేరు వచ్చేసింది, ఏమొచ్చేసిన తర్వాత ఈ ఫిలిం ఇండస్ట్రీ ఇలాంటిదని మాట్లాడితే నాకు నిజంగా చెంపపెట్టి కొట్టాలనిపిస్తుంది. నాట్ ఓన్లీ ఈవిడ కాదు, నేను మామూలుగా చెప్తున్నా. సో తప్పండి అలాగా. తల్లి దగ్గర పాలు తాగి తల్లి రొమ్మనే గుద్దడం అనేది కరెక్ట్ కాదు. అది మనలో ఉంటుంది. ఎక్కడుండో చెప్పండి? సాఫ్ట్వేర్ రంగంలో లేదా, ఇంకా మిగతా రంగాల్లో లేదా? సో ఎక్కడ లేదు చెప్పండి. అది వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని ప్రతి ఒక్కరు ఇలా అది చాలా మందికి పెద్ద ప్యాషన్ అయిపోయింది. ఫిలిం ఇండస్ట్రీ ఇలా అంట అలా అంటే ఎందుకుంటుంది అంట. మీ స్టడీ అసలు మీరు స్టడీ ఏంటి? అంటే మీరు అక్కడ ఆర్ఎస్ బ్రదర్స్లో వర్క్ చేశాను అని చెప్పేసి అన్నారు. అసలు మీ స్టడీ బ్యాక్గ్రౌండ్? నా స్టడీ బ్యాక్గ్రౌండ్ ఏమి పెద్ద చెప్పుకోదగ్గదు కదండి, అంత మాత్రమే. ఓకే, అంటే లేదు మీ వే ఆఫ్ ఇది కానీ అంటే బాగా చదువుకుని జాబ్ చేసి ఆగిపోయి ఇటు వచ్చారనిపించింది. అంటే నేను చదువుకున్నాను కానీ అది బీఎస్సీ బయోటెక్నాలజీ అండి. డిగ్రీ డిస్కంటిన్యూ అయిపోయింది, కంప్లీట్ చేయలేదు. అందుకు మధ్యలో మ్యారేజ్ అయిపోయింది కాబట్టి. సో నేను ఆర్ఎస్ బ్రదర్స్లో అకౌంటెంట్గా వెళ్ళాను అంటే స్ట్రైట్గా డైరెక్ట్ వెళ్ళలేదు. ఇంకొక మీకు చెప్పని విషయం ఏంటంటే, నేను ముందు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో సేల్స్ గర్ల్గా పనిచేశాను. దానికి ముందు వెల్లంకి ఫుడ్స్ తెలుసు కదా, మధురా నగరు, మాదాపూరు. సో అక్కడ కూడా నేను మేనేజర్గా పనిచేశాను. సో అక్కడి నుంచి వెళ్ళి స్టెప్ బై స్టెప్ ఎవరైనా నన్ను ఒక మాట అంటే, మీకు ఇక్కడ జాబ్ లేదు మీరు వెళ్ళిపోండి, మీకు మమ్మల్ని కాకపోతే మాకు సారీ చెప్పకుండా మా కాళ్ళ కింద ఉండకపోతే మీకు జాబ్ రాదు, మీరు ఇలాగే ఉండాల్సి వస్తుంది ఎవరైనా అన్నారు అని అంటే నేను దాన్ని ఛాలెంజింగ్గా తీసుకుంటా. నన్ను ఎవరైతే ఒక దగ్గర పనిచేస్తూ ఇలా అన్నారని చెప్పి బయటకు వచ్చేసానో, నెక్స్ట్ డే నేను జాబ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో సేల్స్ గర్ల్గా చేరి చూపించాను. అది అంటే అయ్యో వీళ్ళు తీసేశారు కదా, తీసేస్తారేమో, వచ్చే జీతం పోతుందేమో, కాళ్ళ కింద కూర్చొని రకాన్ని కాదు నేను. ఒకరు నేను తప్పు చేయకుండా ఎవరికి భయపడను, అసలు సమాధానం కూడా చెప్పను. అసలు తప్పు చేసినా కూడా ఒకరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నా లైఫ్ నా ఇష్టం కదా. సో అలా అక్కడి నుంచి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సేల్స్ గర్ల్గా చేసి, అక్కడి నుంచి అకౌంటెంట్గా వెళ్ళి, అక్కడి నుంచి ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి, అక్కడి నుంచి రాజకీయాల్లోకి వచ్చాను. చాలా జర్నీ ఉంది మరి, స్టెప్ బై స్టెప్ ఎక్కి వచ్చారు. మరి అంతే కదా. సో పాలిటిక్స్లో అలా ఎప్పటి నుంచి ఇప్పుడు మీకు ఆఫర్స్ వస్తున్నాయా పాలిటిక్స్లో డైరెక్ట్గా జాయిన్ అవ్వాలి అంటే? ఇప్పుడు ఇది అంటే ఇటు సైడ్ ఇండస్ట్రీ, ఇటు సైడ్ పాలిటిక్స్, సో రెండు మేనేజ్ చేయాలంటే కుదురుతుందా? అంటే ఫర్దర్గా ఎలక్షన్స్లో ఏమైనా కంటెస్టెంట్ చేస్తారా పులిసిత గారు? కంటెస్టెంట్ చేస్తాము అని అంటే ఒక ఆపర్చునిటీ ఇస్తే చేస్తామండి. ఎందుకంటే ఆ ప్రజల మీద ఇది ఉంది కాబట్టి, ఎలా చేస్తే ఎలా ఉంటుంది, ఎలా ఆ భావాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాం. లేకపోతే ఆ ఇంట్రెస్ట్ లేకపోతే మాట్లాడకపోతుండేమో. ఒకవేళ ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి పై స్థాయికి వెళ్ళాలని ఒక ఇదైతే ఉంది. సో ఈరోజు నేను ఒక పొలిటికల్ మాట్లాడుతున్నానని క్యారెక్టర్లు ఇవ్వకుండా ఉండేవాళ్ళు ఉండొచ్చు. ఈ అమ్మాయిని ముందులో పక్కన పెట్టేసి నేను సేపటికి తెగ మాట్లాడుతూ ఉంటుంది అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఏదేమైనా పొలిటికల్లో రాణించినా రాణించకపోయినా, ఫిలిం ఇండస్ట్రీలో రాణించినా రాణించకపోయినా నాకంటూ ఒక స్థితి ఉంది, కష్టపడే తత్వం ఉంది, హ్యాపీగా పని చేసుకొని బ్రతకగలుగుతాను. అయితే ఆత్మకూరు కాకపోతే బట్టేపోడు, అంతే. అంతకు మించి తప్పితే అబ్బా ఇక్కడ ఇది వస్తుందేమో, అక్కడ అది రాదేమో అని ఏదో మైండ్లో పెట్టుకుని అయితే నేను ఏ పని చేయను. నా పని నేను చేసుకుంటూ పోతుంటాను, అవకాశాలు అవే వస్తాయి అంతే. అంత పైన భగవంతుడు దయ. భగవంతుడు అనేవాడు లేకపోతే ఎవరు ఎంత చేసినా వేస్టే.
సో మన పని మనం ఏదైతే ఒక మంచి మనసుతో ఒక పని చేసుకుంటూ పోతామో దానికి ఎప్పుడు దేవుడు సహకరిస్తాడు, పంచభూతాలు సహకరిస్తాయి అంటారు కదా. సో దాన్ని నమ్ముతాను కాబట్టి మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటే న్యాయంగా ఆ వచ్చే అవకాశాలు అవే వస్తాయి, లేకపోయినా ఇబ్బంది లేదు, అంతే, ఏం పర్వాలేదు. సో అలానే నడుస్తూ ఉంటుంది. ఒంట్లో శక్తి ఉందండి, కష్టపడే తత్వం ఉంది. చిన్నప్పటి నుంచి ఇది పొవాకు, వరి, కలుపులు అన్ని చేసుకొని కష్టపడి వచ్చే చేతులు ఇవి. ఈ రోజు ఏమి కొత్త ఏం కాదు నాకు కష్టం అంటే. ఇప్పుడు ఇంకా అంతకన్నా ఇప్పుడు కనీసం ఇట్లయినా యాక్ట్ చేస్తూ కొంచెం కెమెరా ముందో ఇంకొకటి చేస్తారు. బట్ ఇంకా అప్పుడు వ్యవసాయం పనులు అంత పెద్ద కష్టమే చేసి వచ్చే ఎర్రాటి ఎండలో ఇవేమి నాకు కొత్త ఏం కాదు కదా. సో ఇది చూస్తే ఇప్పుడు రీసెంట్గా దువ్వాడ శ్రీనివాసరావు గారిని పార్టీలో నుంచి తీసేశారు. మాధురి గారు వాళ్ళిద్దరూ చాలా ఫీల్ అవుతున్నారు. అది కూడా లోకేష్ గారిని నెక్స్ట్ బాగా చేస్తారు, సీఎం అయ్యే ఇది ఉంది అని చెప్పినందుకే తీసేశారని చెప్పి ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళిద్దరు చాలా బాధపడుతున్నారు. మీరేం మాట్లాడతారు? పాపం నేను అది అంతకుముందు మాధురి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినప్పుడు నేను ఆవిడ మాట్లాడాను. అంటే ఆయన అనింది కాబట్టి నేను ఆ విధంగా మాట్లాడాను. దట్టు నిజం చెప్పాలంటే వాళ్ళది నిజమైన ప్రేమ అండి, నిజంగా. ఇప్పుడు ఆమె అంత ప్రేమగా చూసుకునే ఆమెనే అతను వదిలేశాడు, ఇతను ఈమెను వదిలేశాడు. సో వదిలేసినా కూడా వీళ్ళిద్దరూ స్ట్రాంగ్గా ప్రపంచం మొత్తం ఏలెత్తి చూపిస్తున్నా కూడా అవన్నీ వదిలేసి మాకు ప్రపంచంతో పని లేదు, మాది పవిత్రమైన ప్రేమ అని ఒక గట్టిగా స్ట్రాంగ్గా నవ్వుతారేంటండి. ఒక పవిత్రమైన ఫెవిక్విక్ అంటించినంత స్ట్రాంగ్ గా నిజంగా అండి. అసలు వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నారండి, నిజంగానే కుళ్ళొచ్చేస్తుంది నాకు. అంత ఇదిగా ఉన్నారు. ఏదో పాపం పుణ్యానికి ఏదో ఇంటర్వ్యూస్, అసలు ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళని కదా అనాలి. ఇప్పుడు అడి తిరిగి మాకు వచ్చారా మరి ఇంటర్వ్యూస్లో అన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు వైఎస్ఆర్సీపీ అని అందరూ తెలుసు. ఇప్పుడు బాబు గారి గురించి, లోకేష్ గారి గురించి అడగకపోతే ఏమండి, వాళ్ళని ఇటికేషన్లో ఇరికించడం తప్పితే రెండోది ఏమన్నా ఉందా? అసలు మీ యాంకర్స్ని అడగాలి, తప్పు అంటే వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు పక్క పార్టీ వాళ్ళ గురించి మేము ఎలా అడుగుతాం మిమ్మల్ని, అలానే ఆ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు ఈ పార్టీ వాళ్ళ గురించి అడగకూడదండి. సో వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఈరోజు పాప మసీన్ అన్న చూడు అంతా పోయా, నాకు మళ్ళీ నెల్లూరు స్లాంగ్ వచ్చేస్తుంది. పాపం చూడు తీసేసా. ఆ తర్వాత అంతకుముందు మా జగన్ అన్న కోస్తే నాకు జగన్ అన్న పేరే వస్తుంది, రక్తం బ్లడ్ ఇది అని చెప్పేసి అంటుండే సీన్ అన్న. ఇప్పుడు మొత్తం పోయా. ఆ మాట అడగకుండా ఉంటే శుద్ధంగా ఎమ్మెల్సీ కన్నా ఉండు కదా. సరే ఏదేమైనా వాళ్ళు అందరిని ఎదిరించి అందరి నోళ్ళలో పడి అందరి చేత మాటలు అనిపించుకొని ఈరోజు మళ్ళీ వాళ్ళు ఒక బిడ్డకి జన్మనియడం కోసం ట్రై చేస్తున్నారు. నిజంగా అండి వాళ్ళకి ఎప్పుడు భగవంతుడు ఒకలా సిల్క్స్ అని కూడా పెట్టారు కదా, వాళ్ళు షాపింగ్ మాల్ కూడా పెట్టారు. సో ఏదేమైనా ఆయన కాన్ఫిడెంట్గా ఉన్నాడుగా. ఇప్పుడు జగన్ తీసేశాడని చెప్పేసి బాధపడినప్పుడు బాధపడినా ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. మళ్ళీ టెక్లీలో నిలబడి మళ్ళీ ఆయనకున్న పోయిన ఏదైతే తీసేసే స్థానాన్ని మళ్ళీ దక్కించుకుంటానో, నేను మళ్ళీ ప్రజల్లో కలుస్తాను, మమేకం అవుతానని చెప్పి చెప్తున్నారు కదా శ్రీను గారు కూడా. సో చూద్దాం, అది కూడా చూద్దాం. ఏదేమైనా వాళ్ళు ఇంతకుముందు జీవితాలు ఎలా విడిపోయి ఎలా అయ్యాయో ఇప్పుడు ఈ వీళ్ళిద్దరు జీవితం అలా కాకుండా ఇద్దరు అన్యూన్యంగా ఉండి ఒక మగబిడ్డకి ఆయనకు వారసుని ఇస్తే బాగుంటుంది, వాళ్ళ లైఫ్ కూడా బాగుంటారు. నిజంగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. సో వాళ్ళు ఏదైతే ఒకలా సిల్క్స్ పెట్టారో అవి కూడా మంచిగా ఫామ్లోకి రావాలి. సీన్ అన్న మళ్ళీ మంచిగా పోటీ చేసి నవ్వుతావేట్రా సడన్ గా మీ పాత విని ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకు సడన్ గా ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అండి, అది తీసేసేయాలి. అప్పుడు అలా ఉంటే ఎట్లా? ఇప్పుడు అన్న మారాడు కదా, అప్పుడు మేము కూడా మారాలి కదా. సో అంటే ఎవరేమన్నా కూడా వాళ్ళు నిలబడ్డారు చూడు, దానికి హ్యాట్స్. నిజంగా మాటలను తట్టుకొని, సో ఎవరెంత నేను కూడా మాట్లాడాను అవన్నీ మాటలు. మాధురి గారు కానీ ఇప్పుడు సీన్ అన్న వాళ్ళిద్దరూ ఆ మాటలు అందరినీ తట్టుకొని ఈరోజు ఒకటిగా నిలబడి ఉన్నారు అని అంటే నిజంగా మంచి గొప్ప ప్రేమ ఉంది, వాళ్ళు మంచి గొప్ప ప్రేమికులు. ఇస్ గుడ్. సో నెక్స్ట్ పాలిటిక్స్ పక్కన పెట్టేస్తే వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి గుడ్. అంటే ఇప్పుడు మరి వాళ్ళ ఫ్యామిలీ కూడా సఫర్ అవుతున్నారు కదా, అంటే వాళ్ళ పిల్లలు సఫర్ అవుతున్నారు, అది సఫర్ అవుతారండి. అది వాళ్ళ జీవితం ఏం చేస్తారు. ఇప్పుడు ఇన్నేళ్ళు ఆయనతో సంసారం చేసిన వాళ్ళ భార్యతో ఆయనకి నచ్చలేదు. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ భర్త ఆవిడికి నచ్చలేదు, వాళ్ళిద్దరికి నచ్చలేనప్పుడు వాళ్ళు అలాగే ఏడుస్తూ కూర్చోలేరు కదా, ఏడుస్తూ కాపురం చేయలేరు కదా. వాళ్ళకంటూ ఒక జీవితం ఉంటుంది కదా. సో ఇద్దరు ఎక్కడ మనసులు కలిసాయి, ఇద్దరు ఒక బాటలో వెళ్ళిపోతున్నారు. అది చూడడానికి వికృతంగా ఉన్నా రేపు ప్రపంచానికి చెడుగా అనిపించినా కూడా, బట్ మరి వాళ్ళ జీవితాన్ని అలా మోడుగా ఎలా చేసుకుంటారండి, అది కూడా మనం ఇది చేసుకోవాలి కదా. సో మీరు దీనిలోకి వచ్చిన తర్వాత మీ రిలేషన్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీరు కూడా వ్యవసాయం ఇట్లా అంతా ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి మాట్లాడుతున్నప్పుడు మీకు చెప్తుంటారు, ఎందుకు మనకి ఇది అవసరమా, ఇలా అంటున్నారు వాళ్ళు, వెళ్ళి ఇట్లా అంటున్నారు, నీకు ఇది అవసరమా, నీ పన్ను చేసుకోవచ్చుగా, ఇట్లాంటి రిలేటివ్స్ నుంచి కానీ ఫ్యామిలీ నుంచి ఎప్పుడైనా ఫేస్ చేస్తారా ఇలాంటి ప్రాబ్లం? లేదండి, ఎవరు అనలేదు.
అసలు ఎవరు ఫ్యామిలీ రిలేటివ్స్ ఎందుకు మనకి ఇది అవసరమా, పాలిటిక్స్ అవసరమా, ఇట్లా నువ్వు మాట్లాడుతున్నావు కదా అంటే కామెంట్స్ అవి చూస్తుంటారు కదా డెఫినెట్గా ఎవరైనా లేదు సరే. మా వారు ఫస్ట్ మాట్లాడేటప్పుడే నేను ఈ విధంగా మాట్లాడాలనుకుంటున్నాను బావా అని చెప్పేసి అన్నాను. ఎందుకో ఒకసారి ఆలోచించు సీత, ఒకసారి అంటే పాలిటిక్స్లోకి వెళ్తే ప్రతి ఒక్కరు నాకు మాటలు అంటారే అని అంటే అన్నారులే పర్వాలేదు, పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి ఎవరైనా అలాగే మాట్లాడతారు కదా, ఒక పార్టీకి అందరికి నచ్చరు కదా నాయకులు అంటే అని చెప్పాను. చెప్పిన తర్వాత ఓకే సరే కానీ అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత నాకు సపోర్ట్గా నిలిచారు. సో ఇంక అంతే, ఒకసారి చెప్పారు స్టార్టింగ్లో, ఇంకా మళ్ళీ చెప్పారు ఆయన. ఒకసారి చెప్పారు అని అంటే ఇంకా ఏదైనా ఇంక నేను ఉంటాను అన్నట్టే కదా. ఇంక సరే చెప్పు నీ ఇష్టం, నీ ఇష్టమే అని చెప్పి అన్నప్పుడు నా వెనకడితో ఉన్న తను ఒప్పుకున్నట్టే కదా, ఒప్పుకుంటేనే కదా మాట్లాడగలుగుతాను. లేదు నువ్వు అసలు మాట్లాడడానికి వీలే లేదు అని అంటే ఈరోజు ఇంతవరకు రాకపోతుండే. చాలామందికి మీ లాంగ్వేజ్ అంటే చాలా ఇష్టము. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చాలామంది ఆ నెల్లూరు స్లాంగ్కి చాలా ఇష్టపడి చూసేటప్పుడు చాలామంది ఉన్నారు. మీరు ఆ స్లాంగ్ మాట్లాడుతుంటే చాలామందికి ఇష్టము. ఫస్ట్ మీరు వీడియో పెట్టినప్పుడు ఎందుకు ఇట్లా అంటున్నారు అంటే మాకు రాదు అని మీరు చెప్తే బాగుంటుంది, మీ స్లాంగ్ లేదని మాట్లాడితే బాగుంటుంది. అక్క రోజక్క నిన్న ఒక వీడియో పెట్టింది. అక్క ఏమంటుందంటే ఇది ఒక గురుబంధం ఏదో కొత్త పదాన్ని ఒకటి చేర్చేసింది అక్క. ఏదో మన మీటింగ్లో పాపం ఎవరో ఏదో ఫంక్షన్కి దేనికి పిలిచినట్టుండారు, పిలిస్తే ఆడ మైక్ ఇచ్చినట్టు అక్కకి మైక్ దొరికితే మాట్లాడుతూ ఉంది. నారావారి నరకాసుర పరిపాలన ఏదో చెప్పుందనమాట అక్క. కరెక్ట్ గుర్తు రావడం లేదు కానీ నాకు అదంట. ఇప్పుడు అక్క ఏంటంటే మొత్తం చెప్పిన మొత్తం ఇది సారాంశం ఏందనంటే ఇప్పుడు మహిళలంతా ఇబ్బంది పడతా ఉన్నారంట ఆంధ్రప్రదేశ్లో, ఎవరికి ఏమి రాలేదంట, పాపం తిండి తినకుండా ఏడుస్తూ ఉన్నారంట. జగనన్న ఎప్పుడు వస్తాడా ముఖ్యమంత్రి చేయాలా అని. ఇప్పుడు ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పక్కెళ్ళిపోతే అక్క పోయి పాపం మా అన్నకి అన్నీ పూజించి అన్నీ చేసేసి కుర్చీలో కూర్చోబెట్టద్దంట. అందుకని చెప్తా ఉంది అక్క. కాబట్టి లేడీస్ అంట అందరూ ఏకమ్ముగా అన్ని కంకణాలన్నీ కట్టుకొని రెడీగా ఉండాలంట యుద్ధానికి. మొన్న పాకిస్తాన్ యుద్ధంలో రాకెట్కి ఆడవాళ్ళు ఇద్దరు ఎట్టపోయారా, అట్లా ఈ పార్టీకి కూడా సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీలంతా ఇది చేయాలంట. అక్క చెప్తా ఉంది అది. ఆ తర్వాత ఇంకో విషయం, నేను దానికి తిరిగి కూడా నేను పెట్టినా, మళ్ళీ వీడియో పెట్టినాలే. ఆ వీడియో ఏంటంటే సరే అక్క ప్రజల గురించి ఆంధ్రప్రదేశ్ పక్కన పెడితే మీరు అంతకుముందు పాపము చిన్నాయన కూతురు సునీత గారు మా నాన్న చంపేసింది వీళ్ళేను, నువ్వే యాక్షన్ తీసుకోవి ఏంది జగన్ అన్న అంటే పాపం నా కన్నీళ్ళు పెట్టి రోడ్డున పెట్టి తిప్పించా. ఎవరైనా స్పందించినరా? మరి అప్పుడు ఈ మామ కూడా సునీత కూడా మహిళ కదా, ఎట్టపోయిందో ఈరోజు అక్క అర్థం కాదు. ఇప్పుడు మళ్ళీ వచ్చి పనికి మళ్ళీ మాటలన్నీ మాట్లాడుతూ ఉంటుంది. ఏం చేద్దాము? ఆ పైన జగన్ అన్న వచ్చేసి ఏదో ఒకటి మాట్లాడమే దిక్కుమాల సంత ఎందుకు ఇట్లా ఉంటే మర్చిపోతారు మన వాళ్ళు, నువ్వు ఏదో ఒకటి మాట్లాడితే కదా అని చెప్పేసి ఈమెను ఒకటి, ఈ రోజా అక్కన ఒకటి, ఆ తర్వాత ఆ శ్యామల ఒకటి, వీళ్ళందరికి పార్టీకి పెద్ద హోల్ అనమాట. మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు వచ్చి అప్పుడప్పుడు వచ్చేసి అలా మేకప్ రద్దుకొని అలా వచ్చి మాట్లాడేసి మళ్ళీ పోతూ ఉంటారు. 2 మాటలు వదిలేస్తారు, అటు వెళ్ళిపోతూ ఉంటారు. లేకపోతే పార్టీ మర్చిపోరా? వైఎస్ఆర్సీపీ పార్టీ మర్చిపోతే మళ్ళీ ఎట్లా? నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పి గట్టిగా జగనన్న గెలుస్తాడు, పదవిలోకి వస్తారు అని చెప్పేసి శ్యామల గారు రోజు గుడిలు కూడా పూజలు చేస్తున్నారు, చెప్తున్నారు, గట్టిగా చెప్తున్నారు. మీరేమంటారు? సో ఏమో శ్యామలకు పూజ కూడా చేస్తుందా? ఇది తెలియదు నాకు ఆ విషయమా. మరి చేస్తే లాస్ట్ టైం కూడా పూజ చేసింది కదా, మరి ఎందుకు గెలవలేదు? అంతకుముందు కూడా ఉండే కదా, మొత్తం తిరిగింది కదా, మరి ఎందుకు గెలవలేదు అంటావు? అప్పుడే గెలవంది. ఇప్పుడు స్ట్రాంగ్గా 1 year 5 ఏళ్ళు ఉంటాయి కాబట్టి పూజలు గట్టిగా చేస్తుందా, అందుకని గెలుస్తుందా? ఏమీ లే. ఎప్పుడైనా ధోరణి మార్చుకోకపోతే ఇట్లనే ఉంటుంది. ఈ మొన్న 11 సీట్లు వచ్చినాయి. ఈ ఏమి రోజా వల్లనే అసలు 11 సీట్లు వచ్చినాయి, లేకుంటే ఇంకా ఎక్కువ సీట్లు రావాల్సిందే. ఆ రోజు కౌంటింగ్ చేసేటప్పుడు కూడా నేను పొద్దున్నే కూర్చొని 10-11 అప్పుడు మా వారితో మీ జగన్ అన్నకి దాదాపుగా ఒక 47-48 వస్తాయిలే అని చెప్పేసి అంటున్నాడు. నువ్వు ఊరుకో, ఒక 10-12 వస్తే చూస్తా ఉండని చెప్పేసి అన్న. ఖచ్చితంగా 11 నుంచి ఇంక పోవట్లా సంఖ్య. మా వారు అంటాడు అది నోరా లేకపోతే ఇంకేమన్నామే, సార్ కరెక్ట్గా 11 వచ్చి ఆగిపోయింది, ఇంక పోవట్లేదు జగన్ అన్న పైకి అని చెప్పేసి అన్న. సో అట్లా ఉంటుంది. ఇప్పటికైనా వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానీ, నాయకులు కానీ, రోజాక్క కానీ, ఈమె శ్యామల కానీ వీళ్ళందరూ కానీ మార్చుకుంటే బాగుంటుంది. లేదు మార్చుకోలేదు అని అంటే ఈసారి కూడా 11 వస్తే కూడా రావు, తెలియదు 8 వచ్చేది. గుర్తుపెట్టుకో ఇది అంతే. నా నోట్లో నుంచి మాట వచ్చిందంటే అంటే జరుగుతుంది. మీ పిల్లలు ఏం చేస్తారు? 3 పిల్లలు స్టడీ. మా పెద్ద అబ్బాయి వచ్చేసి 9th అయిపోయి 10th వస్తాడండి. పాప వచ్చేసి 6th 7th 8th అయిపోయి 9th వస్తుంది. చిన్నోడు 6th అయిపోయి 7th వస్తాడు. 15, 14, 12
ఏజ్ ఏజ్ ఆ, ఓకే. వీళ్ళు చూస్తుంటారు కదా మీ వీడియోలన్నీ, అంటే వాళ్ళు బయటకు వెళ్ళి వస్తారు చెప్తుంటారు, అమ్మ ఇది బాగుంది ఇది బాగాలేదు ఇట్లా అని ఏమన్నా? నా బిడ్డలు ఎప్పుడు కూడా అనలేదండి. సినిమాలో వచ్చినప్పుడు కానీ సోషల్ మీడియాలో వచ్చినప్పుడు కానీ చూసి వదిలేయడం తప్పితే మమ్మీ ఇది బాగా మాట్లాడావు, మమ్మీ ఇది బాగా మాట్లాడావు చెప్పడం కానీ నెవర్. అసలు ఆ టాపిక్కే మాట్లాడరు నా బిడ్డల ముగ్గురు కూడా. మరి ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ మాట్లాడరు. నా పెద్ద బిడ్డ అయితే మరీ భలే ఇంటెలిజెంట్ అసలు వాడు. మనం మంచి మాట్లాడకూడదు, చెడు పొలిటికల్గా మాట్లాడుతుంది మమ్మీ మాట్లాడుతుందని తెలుసు కదా వాళ్ళకి, మనం చెప్పడం ఎందుకు అని దాని గురించి మాట్లాడరు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. మీరు అదే మీ మాట్లాడే ఇది చాలా ఎట్లా అంటే మన ఇంట్లో ఒక ఆడబిడ్డ మాట్లాడితే ఎట్లా ఉండిద్ది, అంటే దగ్గరగా వాళ్ళు మాట్లాడితే ఎట్లా ఉండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చాలా మోర్ అట్రాక్టివ్. నాతో మాట్లాడిన వాళ్ళందరూ భలే ఉంటుంది ఆవిడ స్లాంగ్, నాతో చెప్పిన మాట ఇదనమాట, స్లాంగ్ భలే ఉంటుంది ఆవిడది, బాగా మాట్లాడతారు ఇట్లా అని చెప్పి. బట్ ఎండ్ ఆఫ్ ది డే అట్ సైడ్ పొలిటికల్గా కానీ ఆర్టిస్ట్గా కానీ మంచి పొజిషన్లో ఉండాలి, మీకు అనుకునే అన్ని మీ ఫ్యామిలీతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఎలక్షన్స్లో చూడాలని కూడా అనుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మేబీ చూడొచ్చేమో తెలియదు కదా. ఎస్ అదే చూస్తారేమో. నెక్స్ట్ ఎలక్షన్స్లో అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పొలిటికల్గా మీరు ఉండాలి. సో ఓకే అయితే మీకే వచ్చి ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే ఇస్తానులేండి. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఉమా గారిని గుర్తుపెట్టుకుంటాను డెఫినెట్గా. మా అమ్మాయి ఇచ్చినా ఇవ్వకపోయినా డెఫినెట్గా మీలాంటి వాళ్ళు వస్తే ఇంకొక నలుగురికి సామాన్యులకి హెల్ప్ అవుతుంది. మరి అంతే కదా. అంతే, అంటే ఆల్రెడీ గోల్డెన్ స్పూన్ ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళకి కింద వాళ్ళ కష్టం తెలియకపోవచ్చేమో, కానీ కింద అంటే ఒక పాయింట్ చెప్పాలరా ఇక్కడ. చాలా మంది నేను ఎలక్షన్స్ కోసం 10 కోట్లు ఖర్చు పెట్టాను, నేను రేపు గెలిచిన తర్వాత ఎమ్మెల్యేనో ఎంపీనో అయిన తర్వాత 20 కోట్లు సంపాదించాలి విత్ ఇంట్రెస్ట్ సంపాదించాలి అనే మైండ్లతో వస్తారు. టోటల్ రాంగ్ అది. నిన్ను ఎవడు ఖర్చు పెట్టమన్నారు? నా పాయింట్ ఏంటంటే నిన్ను ఎవడు ఖర్చు పెట్టమన్నాడు? ఖర్చు పెట్టబాకు. ఖర్చు అంటే ఏంటిది? సో ఏదో మీటింగ్లకి వాటికి పెట్టావంటే ఓకే, నువ్వు అక్కడ మీటింగ్ వాళ్ళకి అన్ని అన్న అంత ఇది చేసుకోవాలి, వాళ్ళందరికీ ఇది చేయాలి కాబట్టి ఓకే. డబ్బులు ఇవ్వడం ఏంటి? ఓటుకి నోటు ఇవ్వడం ఏంటి? ఓటుకి నోటు ఇవ్వడం ఏంటి అనేది నా పాయింట్. ఒకవేళ రేపు నాకు ఏదన్నా ఒక అవకాశం ఇచ్చినా నేను నా వాక్ చాతుర్యంతోనే ప్రజల్లోకి వెళ్తాను తప్పితే డబ్బులు నా దగ్గర లేవు. నేను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మా దగ్గర అన్ని డబ్బులు లేవు. నేను నోటుకు నోటు ఇవ్వను. మీకు పనులు కావాలా, మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉన్నట్టు మీరు అనుకోవాలా, మీరు ఏ కష్టం వచ్చినా మీకు నేనున్నాను మీకు కావాలా అనుకుంటే నాకు ఓటేయండి, లేకపోతే ఏమాకండి. డబ్బులు ఇచ్చిన వాళ్ళకే వేసుకోండి, మీ తంటాలు మీరు పడండి. రేపు వాడికి ఏదైనా అయ్యా ఈ ప్రాబ్లం వచ్చిందంటే ఇసురా ఆడగొడతాడు మిమ్మల్ని. పో నీకు నేను 1000 రూపాయలు ఇచ్చాను, నీకు నువ్వే నా దగ్గరకు వచ్చి అడిగేది, గెట్ అవుట్ అంటాడు గెలిచిన తర్వాత. సో నా మైండ్ అయితే అదండి. సో మాకు రేపు సీట్ ఇచ్చినా కూడా వెనకాతలు ఏం లేదు. మరి వాళ్ళు ఈ అమ్మాయికి డబ్బు లేదు కదా ఏమి ఇస్తామని అనుకుంటారో ఏమో బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నాకు తెలియదు. లేదు ఇప్పుడు వరకు కష్టపడే తత్వం ఉంది. సో ప్రజలకు మేలు చేయాలనుకునే భావం ఉంది కానీ డబ్బులు అయితే లేవు. డెఫినెట్గా. అంటే ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళు కూడా అరుణ గారు కానీ వీళ్ళెవరు కూడా డబ్బులు ఇచ్చి కాకోకుండా వాళ్ళ కష్టానికే పదవి వచ్చింది. అవును. సో అట్లా ఇచ్చి నమ్మి ఒకసారి ఇచ్చి చూద్దాము అని అనుకుంటే నా యొక్క వాక్చాతుర్యతో నా తెలివితేటలతో నేను ముందుకెళ్ళి ప్రజలకు ఏం చెప్పుకోవాలి, నా నియోజకవర్గంలో నేను చేసుకోవాలనేది నేను చేసుకుంటాను. ఆ ధైర్యం అయితే ఉంది నాకు, డబ్బు అయితే లేదు. ఓకే. ఒకవేళ కంటెస్టెంట్ చేయాలంటే ఎక్కడి నుంచి చేస్తారు? ఆత్మకూరు నియోజకవర్గమే. ఒకవేళ ఇప్పుడు ఆనో రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు అక్కడ, అటు సైడ్ గౌతమ్ రెడ్డి గారు, చనిపోయారు కదా ఆయన పేరు, ఇంకొక పేరు ఏం పేరు బా వైఎస్ఆర్సీపీలను గుర్తు రావడం లేదే. ఓకే ఆయన ఉన్నారు. రేపు ఏదన్నా రావాలి అనుకుంటే అప్పుడు వీళ్ళకి ఆనో రామనారాయణ రెడ్డి కాకుండా మనకి ఇవ్వాలి. టీడీపీ నుంచి జనసేన నుంచి కూడా ఇవ్వచ్చు, కానీ వాళ్ళు ఇస్తారో ఇవ్వరో మనకు తెలియదు. టీడీపీ నుంచి కూడా ఇస్తారో ఇవ్వరో మనకు తెలియదు. ఇస్తే చేస్తాం లేకపోతే లేదు. రామరావు అంతే, మాట్లాడుతూనే ఉంటాం అన్నమాట ఇట్లా. మీ భావాలు మీ వ్యక్తపరుస్తారు అంతే. సో ఫైనలీ ఆల్ ద బెస్ట్. మళ్ళీ మంచి సినిమాల్లో చూడాలి. అఖండ 2లో కూడా మీ క్యారెక్టర్ వెయిటింగ్. మంచి క్యారెక్టర్ చేసాము. అఖండ పార్ట్ 2 అయితే మరి వేరే లెవెల్లో ఉండబోతుంది. సో ప్రజలకి ఒక మంచి కిక్ ఇచ్చే మూవీ అన్నమాట. సో అసలు డైలాగ్స్ అయితే ఫీస్ట్ అంటారు. అసలు చెప్పలేం, అంత బాగున్నాయి డైలాగ్స్ కూడా. ఎంత ఒక మనిషి నిజమే కదా చెప్పేది, నిత్య జీవితంలో ఇలా ఉండాలి కదా, భయపడేసే డైలాగ్స్ రాశారు. అసలు మేము వినేవాళ్ళ మాకే మైండ్ పోయింది, అట్లున్నాయి డైలాగ్స్. మీరు పాటలు కూడా బాగా పాడతారని విన్నాను. ఒక పాట పాడండి. అయ్యో ఏదో పాడతానండి. ఏదో ఒక పాట పాడండి, ఒక 3 లైన్స్. ఇప్పుడు వాయిస్ కూడా అంత పెద్దగా బాగాలేదు. పర్లేదు పాడండి, ఒక 3 లైన్స్. ఎట్లనో మళ్ళీ మాకు రారు కదా, ఒక 3 లైన్స్ పాడండి. అయ్యో మీకు నచ్చిన పాట. బయట చెంగు పాడిందయ్యో పరువాల పాట, తట్టి తట్టి ముత్తోటిస్తే అదిరేను ఆట, కల్లా కపటమేది లేని జవరాలి బాధ,
పట్టె మంచమేస్తే ఇంకా చెలరేగిపోదా వసంతాల వాకిట్లో వయారాల విందమ్మ కులసాల సావిట్లో విలాసాల వేటమ్మ 16 ఏళ్ల వంపుల్లో మజా చేసుకుందామా పదాలింక చాలించి పెదాలందుకుందామా గడలేని వంపుల్లో సడే చేసుకుందామా తిలనా తిలనా నా కసి కళ్ళకు నా చిక్కు చిక్కు చింది అన్న ముద్దు చాలుమైన ఇది ఎంత చిన్నదైనా చిక్కు చిక్కు చింది అన్న ఓ సూపర్ మా వాళ్ళు క్లాప్స్ కొడుతున్నారు బాగాలేదు వాయిస్ బాగపోతే ఇంత బాగా పాడారు మీరు సార్ ఎట్లా ఉంది సార్ కొంచెం లేదు చాలా బాగా పాడారు మీరు ఈ సైడ్ కూడా ట్రై చేయండి సింగింగ్ సైడ్ కూడా డెఫినెట్ గా చాలా బాగా సింగర్ అవ్వాలని అనుకున్నాను అనుకోకుండా ఆర్టిస్ట్ అయిపోయాను ఆ డైలాగ్స్ అవన్నీ అంటే ఇష్టం అనమాట నేను మొన్న లొకేషన్లో కూడా మన బాలయ్య బాబు సార్కి ఒక పద్యం కూడా మాట్లాడే నేపథ్యంలో మంచిగా సార్ చెప్పారు ఈ పద్యం అయితే చాలా బాగుంటుందిరా అని చెప్పేసి దాన్ని నేర్చుకోవడం కూడా సార్ దగ్గర పాడటం జరిగింది బాలకృష్ణ గారి దగ్గర పాడారా పాడాను సార్ వావ్ అన్నాడు చాలా బాగా మెచ్చుకున్నారు బబ్రు వాహన సినిమాలో ఇది మన అర్జునుడి గురించి ఆవిడ ఒక వర్ణిస్తూ పాడే పద్యం అనమాట అసలు చాలా బాగుంటుంది ఆ పద్యము మామూలుగా ఉండదు అనమాట అంతే అది చెప్తే పాడతారని చూస్తున్నారా స్టార్టింగ్ గుర్తు రావట్లేదే స్టార్టింగ్ ప్రాబ్లం ఎక్కడి నుంచి గుర్తుంది అక్కడి నుంచి అలాగే ఎగు భుజంబులవాడు మృగరాజ మధ్యంబు పుడికి పుచ్చుకొని నిన్నడుమువాడు నెరవెంట్రుకలవాడు నీలంబు నిఖరంబు మెరుగు చామన ఛాయ మేనివాడు గొప్ప కన్నులవాడు కోదండ గుణకినాంకములైన ముంజేతుల మరువాడు బవిరి ఘట్టమువాడు పన్నిడం విరిడాడవచ్చు అందపు వెన్ను మధ్యవాడు గరగరని వాడు నవ్వు మొకంబువాడు చూడగలవాడు మెరుగైన సొబగువాడు వావి మేనత్త కొడుకు కావలయు నాకు అర్జునుండు పరాక్రమ భావర్జునుండు వావి మేనత్త కొడుకు కావలయు నాకు సూపర్ 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 బాలయ్య గారు అందుకే అసలు ఇంత బాగా కమ్మగా పాడుతుంటే మీరు ఇంకా బాలయ్య గారు డెఫినెట్ గా అప్సెట్ చేయకుండా ఎట్లా ఉంటారు అసలు మెచ్చుకున్నారు చాలా బాగా పాడుతున్నారా అని చెప్పేసి అంటే ఇలాంటివి చాలా మంది నేను సార్ చెప్పిన ఈరోజు మధ్యాహ్నం చెప్పారు నెక్స్ట్ డే షూట్ ఉంది నాకు నేను ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 7:30 8 అయింది నైట్ అంతా కష్టపడి చదువుకొని మళ్ళీ నేర్చుకొని మళ్ళీ అది రాసుకోవాలి మనకి ఎక్కడ దొరకవు లిరిక్స్ దొరకవు మనం పిన్ను అది వింటూ రాసుకొని పాట నేర్చుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ సార్ దగ్గర పాడేది అప్పుడు సారు అసలు నిజంగా ఇలాంటి టాలెంట్ కూడా ఇప్పుడున్న జనరేషన్లో ఉంది అంటే నిజంగా గ్రేట్ మా చాలా బాగా పాడామని చెప్పేసి అంటారు హ్యాపీ మీరు ఫుల్ హ్యాపీ మరి అంత పెద్ద లెజెండరీ స్టార్ దగ్గర నుంచి మనకి అంత కాంప్లిమెంట్ వచ్చిందని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా అది దట్టు ఎవరికి రాంది మనకు వచ్చింది అని అంటే అది అదృష్టమే కదా సూపర్ సూపర్ అండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మంచి పొజిషన్ లో ఈసారి మళ్ళీ మీ ఇంటర్వ్యూకి వచ్చాము అంటే పొలిటికల్ గా కానీ అండ్ మూవీ పరంగా కానీ మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు మంచి సక్సెస్ లో ఉన్నప్పుడు మళ్ళీ మీ ముందుకు వస్తాము ఓకే తప్పకుండా అండి థ్యాంక్ యూ సో చూసారు కదండి ఇది ఈరోజు చిట్ చాట్ ఇలాంటి మరిన్ని చిట్ చాట్స్ కోసం చూస్తుండండి బీఆర్కే ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉమా థ్యాంక్ యూ